వాక్యమై ఉన్న దేవా, వాక్యం ద్వారా మమ్మల్ని ఉదక స్నానం చేయించమని, వాక్యం ద్వారా సూటిగా మాతో మాట్లాడమని, బుద్ధి చెప్పమని, సరిచేయమని మీ పాదాలు బట్టి వేడుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. దయచేసి నాకు ఒక ఆనవాయితీ ఉంది. ప్రతి మీటింగ్, ప్రతి ఊర్లో, ఏ ఊరైనా, విజయవాడ, తిరుపతి, ఇప్పటివరకు 3 రాష్ట్రాల్లో మీటింగ్స్ పెడతాం జరుగుతుంది. నాకు ఒక ఆనవాయితీ ఉంది. ఆ ఆనవాయితీ ప్రకారం చెప్తున్నా. ప్రియ దేవుని పిల్లరా, మోకాళ్ళు వేసి మంచిగా శ్రద్ధగా వాక్యాన్ని విని మీ జీవితాలను బాగు చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట కోరుకుంటున్నాను. క్రైస్తవ్యానికి ఆనవాలు దీనత్వం. దీనత్వం లేకపోతే క్రైస్తవ్యం లేదు. మన యేసు ప్రభువారు, మన దేవుడు మనకి దీనత్వాన్ని నేర్పించారు. నేను సాత్వికుడును దీన మనస్సు కలిగిన దేవుణ్ణి అన్నారు. మనం కూడా దీనులుగా ఈ భూమి మీద బ్రతికి దేవుడికి మహిమకరంగా జీవించాలి. దేవునికే మహిమ కలుగునుగాక. మనం నిత్యము సేవిస్తున్నాం మన దేవుడు ఎవరో, మనం ఆరాధించే దేవుడు, మనం పూజించే దేవుడు ఎవరు అన్నది ఒక్కసారి వాక్యపు వెలుగులో చూద్దాం. పరిశుద్ధ గ్రంథాలు తీసి కీర్తనలు 11వ అధ్యాయం 7వ వచనం. మన దేవుడు ఏమై ఉన్నారు, మన దేవుడి గురించి ఏం రాసిందో చూద్దాం. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖదర్శనం చేసేదరు. చూడండి, ఇక్కడ ఏం రాసిందంటే, యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. మన దేవుడు ఏమై ఉన్నారో చెప్పాలి నోరు తెరిచి. నీతిమంతుడై ఉన్నారు. ఆయన దేన్ని ప్రేమిస్తారంట? నీతిని ప్రేమించే దేవుడంట. ప్రియ దేవుని పిల్లరా, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ప్రతి లైన్కి టచ్ ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా వాక్యం శ్రద్ధగా వింటే మీ సమస్యకి పరిష్కారం దొరికిద్ది. మీరు ఎందుకు ఎదగలేకపోతున్నారు, ఎందుకు ఫలించలేకపోతున్నారు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు అయినా క్రిస్టియానిటీలో ఆశీర్వాదం, అభివృద్ధి ఎందుకు చూడలేకపోతున్నారు అనే ప్రశ్నకి ఈరోజు ఖచ్చితంగా దేవుడు ఈ అల్పుడు ద్వారా మీకు ఆన్సర్ ఇస్తారని చెప్పగలను. ఖచ్చితంగా మీరు శ్రద్ధగా వినాలి. మిమ్మల్ని వేడుకుంటున్నాను. కీర్తనలో 116 5వ వచనం చూద్దాం. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. యెహోవా దయాళుడు, నీతిమంతుడు. ఇక్కడ కూడా అదే రిపీట్ అవుతుంది. యెహోవా నీతిమంతుడు. దయచేసి దేవుడు నామాన్ని ఉచ్చరించడం వల్ల కూడా మనకు విడుదల వస్తాయి. పరిశుద్ధ దేవుడు ఆయన, మహిమగల దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు. మన దేవుడు ఎవరంట? మన దేవుడు నీతిమంతుడు. ఇక్కడ చూడండి, పైన మనం చదివాం, యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. మనం మళ్ళీ ఇప్పుడు చూసాం, యెహోవా దయాళుడు, నీతిమంతుడు. అలాగే చూద్దాం కీర్తనలు 89:14. నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు. అద్భుతమైన మాట. నీతి న్యాయములు మన దేవుని సింహాసనమునకు ఆధారములంట. చాలా నాకు ఇష్టమైన వచనం ఇది. నీతి న్యాయములు మన దేవుని సింహాసనానికి ఆధారములు. ఇంకొక వచనం చూద్దాం, ఇర్మియా 9:24. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్న బట్టియే. ఇప్పుడు మన దేవుడు ఈ భూమి మీద ఏ విధంగా తీర్పు తీరుస్తారంట? భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న దేవుడను నేనే అని ఎవరైతే గ్రహిస్తారో. ఇక చూడండి, ఇక్కడ మీకు ఒక సబ్జెక్ట్ మీకు నేర్పించాలని దైవజనుడిగా ఆశపడుతున్నా. దేవుడు నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించే దేవుడు, ఆయన సింహాసనానికి నీతి న్యాయములు ఆధారములు. ఆయన భూమి మీద మానవులకి, కోట్ల మంది ప్రజలకు కృప చూపుచు నీతి న్యాయములు జరిగిస్తూ ఉంటారంట. ఇప్పుడు క్రొత్త నిబంధన భక్తులమైన మన జీవితంలో మనకిచ్చిన వాగ్దానం కానీ, మనకిచ్చిన వచనం కానీ చూద్దాం ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 5:9. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి. చూడండి, కాబట్టి యేసు ప్రభువారి శిలువ రక్తము వలన ఒకప్పుడు కాదంట, ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి. మనందరం ఒకప్పుడు పాపులము, మనందరం ఒకప్పుడు నీచులము, నికృష్టులము, తల్లిదండ్రులు బాధ పెట్టినాం, దౌర్భాగ్యం, అన్ని రకాల తప్పుడు పనులు చేసి వచ్చిన వాళ్ళమే మనం దేవుళ్ళలోకి.
ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే, నేను నీ కోసం సిలువలో మరణించాను, నా రక్తం చేత నిన్ను కొనుక్కున్నాను, విమోచించాను. నువ్వేం చేయాలంటే నా రక్తం ద్వారా నీతిమంతుడిగా తీర్చబడాలి. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు, ఒకప్పుడు కాదంట, ఇప్పుడు భయభక్తి కాదంట, ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడ్డామని వాక్యం సెలవిస్తుంది. రిలేటెడ్గా అదే రోమీయులకు దాంట్లో 8వ అధ్యాయం 30వ వచనం. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. చాలా అద్భుతమైన వచనం ప్రియ దేవుని పిల్లారా. దేవుడు ఈ భూమి మీద కోట్ల మందిలో ఒక్కొక్కరిని పిలుచుకుంటున్నారు, ఆకర్షించుకుంటున్నారు. దేవుడు ఆకర్షించుకుంటే తప్ప ఎవ్వరు ఎంతటోళ్ళైనా ఆయన పిల్లలుగా మార్చబడలేం. యేసు ప్రభువారు చెప్పారు, నా తండ్రి ఆకర్షించుకుంటే తప్ప ఎవడు నా యొద్దకి రాలేడు. అది చాలా పవర్ఫుల్. ఇప్పుడు మనల్ని దేవుడు ఈ భూమి మీద, ఈ భారతదేశంలో అనేక జాతుల్లోంచి, అనేక ప్రాంతాల్లోంచి పిలుచుకుంటూ వస్తున్నారు. పిలిచి ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. మన దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చారంట. నీతిమంతులుగా తీర్చడానికే యేసు ప్రభువారు సిలువలో రక్తం గార్చారు. ఆయన కోడెల రక్తము కాదు, ఎడ్ల రక్తము కాదు, పశువుల రక్తము కాదు, తన స్వరక్తం ఇచ్చి సంఘాన్ని సంపాదించుకున్నారు. తన స్వరక్తం చేత ఆయన మనల్ని శుద్ధి చేస్తున్నారు. ఆయన రక్తానికి మన జీవితంలో ఎక్కువ ప్రాధాన్యత ఉండాలి. రోజుకి ఎన్నిసార్లు పరిశుద్ధ రక్తాన్ని స్మరిస్తున్నారు ప్రియ దేవుని పిల్లారా? రోజుకి ఎన్నిసార్లు ఆయన రక్తం దగ్గరికి, ఆయన రక్తం అనే ఆశ్రయంలోకి వెళ్తున్నారు? ఆలోచించండి ఒకసారి. చాలామంది చాలా సంఘాల్లో ఆయన రక్తాన్ని ఎక్కువగా వాడరు. అది కరెక్ట్ కాదు. సాతానుగాడు దేనికైనా భయపడతాడు అంటే అది ఆయన రక్తానికి భయపడతాడు. ఆయన రక్తంలో జయం ఉంది, ఆయన రక్తంలో మనకి పరిశుద్ధత ఉంది, ఆయన రక్తంలో మనకి సమస్తము దాచి ఉంచారని మాత్రం ప్రియ దేవుని జనాంగమా మర్చిపోవద్దు. కాబట్టి ఇప్పుడు 2 వచనాలు చూపించారు, రోమీయులకు 5, 9, 8, 30లో. ఇక్కడ 2 చోట్ల ఒకటే ఉంది, నీతిమంతులుగా తీర్చబడ్డాము. కాబట్టి మనందరం దేవుని పిల్లలం, దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, నీతిగల దేవుణ్ణి సేవిస్తున్నాం, నీతిగల దేవుణ్ణి వెంబడిస్తున్నాం. కాబట్టి నీతిమంతుడైన దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చారు. ఇప్పుడు మీలో ఎంతమంది నీతిమంతులుగా తీర్చబడ్డారు? చేతులెత్తండి. ఆయన రక్తం వలన మనం నీతిమంతులుగా తీర్చబడతాం. దేవుని రక్తం వల్ల, యేసయ్య రక్తం వల్ల నీతిమంతులుగా ఒకవేళ తీర్చబడితే వచ్చే ప్రయోజనాలు ఏంటో చూపిస్తాను చూడండి. చాలా ఆశ్చర్యంగాను అద్భుతంగా ఉంటాయి. సామెతలు 10:6. నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును. నీతిమంతుని తల మీదకి ఏమొస్తాయంట? నీ తల మీదకి వస్తున్నాయి చుండ్రు. అవునన్నయ్య, కొంపదీసి ఆడికి కూడా ట్రీట్మెంట్ ఏమైనా తెచ్చారా? బుక్ స్టాల్లో అలాంటివి ఏం దొరకవు. దయచేసి అలాంటివి ఎతకమాకండి. కావాలంటే మంచి స్కిన్ డాక్టర్కి, హైదరాబాద్లో ఉన్న స్కిన్ డాక్టర్కి, మీకు ప్రవీణ్ ఉన్నాడా ఈ మీటింగ్ కన్వీనర్, అతను అడ్రస్ చెప్పాయా కొంచెం, స్కిన్ డాక్టర్ అడ్రస్. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములునా? సింగులరా ప్రోలరా? ఒకటా ఎక్కువ? నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. సూపర్ ఉంది కదా ఈ మాట. ఇంకా చూద్దాం ప్రయోజనాలు. కీర్తనలు 92:12. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వవేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. అన్నయ్య జాంకాయ చెట్టు, మామిడి చెట్టు తప్ప ఇంకా నాకు ఏ చెట్టు తెలియదు అన్నయ్య. ఇదేటో లెబానాను, ఖర్జూరం, ఇవన్నీ. ఖర్జూరం ఎక్కడో విన్నట్టుంది అన్నయ్య. సరే, మీకు అర్థం కాకపోయినా చివర్లో ఏముంది? మొవ్వు వేయుదురు. చివర్లో ఏముంది? ఎదుగుదురు. అది తీసుకుందాం. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. నీతిమంతులు ఏం చేస్తారంట? ఎదుగుతూ ఉంటారు. అంతకంతకు
ఎదుగుతూ ఉంటారు. అలాగే చూద్దాం సామెతలు 11:10. నీతిమంతులు వర్ధిల్లుట ఆ, పట్టణంనకు సంతోషకరము. చూడండి, నీతిమంతులు అనబడే వాళ్ళు ఈ భూమి మీద వాళ్ళు వర్ధిల్లుతారంట. వాళ్ళు వర్ధిల్లితే వాళ్ళ కుటుంబానికి సంతోషమా, వాళ్ళ రక్త సంబంధులకి సంతోషమా? కాదంట, పట్టణం మొత్తానికి సంతోషం అంట. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. నీతిమంతులకి ఈ భూమి మీద ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ప్రియ దేవుని పిల్లారా, బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎక్కువ ప్రాధాన్యత నీతిమంతులకి దేవుడు ఇచ్చినట్లు మనకు కనబడుతూ ఉంటుంది. చూడండి, నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషం అంట. ఇది మనం ధ్యానిస్తే కానీ అర్థం కాదు, పైపైన చదివితే బైబిల్ ఎప్పుడు అర్థం కాదు. పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించడం నేర్చుకోండి. అలాగే చూద్దాం, ప్రయోజనాలు చూస్తున్నాం. కీర్తనలు 37:29. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు. బాబా, ఇదేంటి? నీతిమంతులు మీ గ్రామాన్ని స్వతంత్రించుకుంటారని చెప్పినా అది పెద్దగానే ఉంటుంది. గ్రామం అంటే చిన్నగా ఉంటుందా? గ్రామంలో చాలా గడపలు ఉంటాయి, చాలా ఇల్లు ఉంటాయి. గ్రామం కాదంట, మండలం కాదంట, పట్టణం కాదంట, రాష్ట్రం కాదంట, దేశం కాదంట, ఏంటంట? భూమిని స్వతంత్రించుకుంటారంట. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు. కీర్తనలు 34:17. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. వారి శ్రమలన్నిటిలో నుండి దేవుడు విడిపిస్తారంట. నీతిమంతుడు మొరపెడితే దేవుడు ఆలకిస్తారంట. నీతిమంతుల ప్రార్థన ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తారంట. చాలా డామ్ షూర్గా చెప్పొచ్చు. అలాగే కీర్తనలు 34:15 చూద్దాం. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. భూమి ఆకాశాలకి ప్రభు అయిన దేవుని దృష్టి ఎవరి మీద ఉందంట? నీతిమంతుల మీద ఉందంట. ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవంట. ఇది భూమి అనుకోండి, ఇది పరలోకం అనుకోండి, సింహాసనం ఉందనుకోండి. కింద నుంచి భూమి మీద ఎవరైనా నీతిమంతుడు ప్రార్థన చేస్తున్నాడు అనుకో, అప్పుడు దేవుడు చెవి యొగ్గి నా బిడ్డ ఏం చేస్తుంది ప్రార్థన అని చెవి యొగ్గి మరి అంటారంట. ఎవరు? అదే నీతిమంతులు కాకపోతే నా బిడ్డ ప్రార్థన చేయబోతుంది, నేను పారిపోతున్నాను, టబక్ అని ఎగిరిపోతారంట ఆయన. నీతిమంతుల ప్రార్థన ఎంత ఇష్టమో, అవినీతిమంతుల ప్రార్థన దేవుడికి అంత కష్టం, అంత హేయము. యాకోబు 5:16. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకొకరు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనస్పూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. ఈ భూమి మీద నీతిమంతులు అనబడే వాళ్ళు ఎవరి కోసమైనా ప్రార్థన విజ్ఞాపన చేస్తే, కన్నీటితో దేవుడికి మొరపెడితే, ఈ నీతిమంతులను బట్టి వాళ్ళ జీవితాలు మార్చేస్తారంట. ప్రియ దేవుని పిల్లారా, విజ్ఞాపన అంటే చాలా పవర్ఫుల్. విజ్ఞాపన అంటే ఎవడు పడతాడు చేసేది కాదు. విజ్ఞాపన అంటే మూల కూర్చొని నాకు దేవుడు చెప్పారు, పాస్టర్ గారు చెప్పారు, అంత సీన్ లేదు. కానీ సరిగ్గా చదవండి బైబిల్. చాలా జాగ్రత్తగా చదవకపోతే సీరియస్గా ఉంటుంది దేవుడితో. దేవుళ్ళలో 2 కోణాలు ఉంటాయి. ఒకటి ప్రేమ, 2 కోపం. పరలోకం పెట్టిన దేవుడే నరకాన్ని కూడా పెట్టారు, మర్చిపోవద్దు. ఎవడు పడితే వాడు విజ్ఞాపన చేయకూడదు. నీతిమంతులే విజ్ఞాపన చేయాలి. ఆ నీతిమంతులు చేసే విజ్ఞాపన బలంగా దేవుడి సన్నిధిలోకి వెళ్ళిపోద్ది. ఆ బలమైన విజ్ఞాపానికి దేవుడు బలమైన కార్యాలు చేస్తారంట. లాస్ట్గా ఒకటి చూపిస్తాను, నీతిమంతులకి ప్రయోజనాలు ఏంటి అన్నది. కీర్తనలు 14:5. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానం పక్షమున ఉన్నాడు. ఇది చూడండి, ఈ వాగ్దానం ఇంకా బాగుంది. నీతిమంతుల సంతానము పక్షాన దేవుడు ఉన్నారంట. ఎవరో? విశ్వ నిర్మాత, సృష్టికర్త అయిన దేవుడు సంతానానికి కూడా దేవుడు వాళ్ళ పక్షాన ఉంటారంట. ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి నీతిమంతుడు అనుకోండి, నీతిమంతురాలు అనుకోండి, వాళ్ళ పిల్లల పక్షాన కూడా దేవుడు ఉంటారంట. ఇదేం ఆఫరో! మంచి ఆఫర్ కదా, సూపర్ ఉంది కదా. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? నీతిమంతులకి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి? చాలా ఉన్నాయా? నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయి. నీతిమంతులు ఎదుగుదురు దేవదారు వృక్షం వలె. నీతిమంతులు వర్ధిల్లుతారు, తద్వారా పట్టణమంతా సంతోషంగా ఉంటుంది. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుంటారు. నీతిమంతులు మొరపెడితే యెహోవా ఆలకిస్తారు. వారి శ్రమలన్నిటిలోంచి వారిని విడిపిస్తారు. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమై బహుబలము గలదై ఉండును.
దేవుడు నీతిమంతుల సంతానము పక్షాన ఉన్నారు. ఎంతమందికి నోరూరుతుంది? నీతిమంతులకి వచ్చే ప్రయోజనాలు ఇన్నుంటాయా? ఇంత బాగుంది, బా నాకు వస్తే బాగుండు అని ఎంతమందికి ఆశగా ఉంది? చూడండి, ఇక్కడ నేను మీ సహోదరుడిగా చెప్తున్నాను, అసలు చాలా ఆనందంగా ఉంది నాకు. తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయంట, వాళ్ళు ఎదుగుతూ ఉంటారంట, వాళ్ళు వర్ధిల్లుతారంట నీతిమంతులు, వాళ్ళు భూమినే స్వతంత్రించుకుంటారంట, వాళ్ళ మొర ఆలకిస్తారంట, దేవుడు చెవియొగ్గి వాళ్ళ విజ్ఞాపన బలంగా ఉంటుందంట. అద్భుతాలు, ఆశ్చర్యాలు, అబ్బబ్బబ్బా, నా హృదయం మాత్రం నిజంగా దేవుని ఎదుట పరవశిస్తుందండి. నీతిమంతులకి దేవుడు ఇన్ని దాచిపెట్టారా? ఇన్ని రకాల ఆశీర్వాదాలు, ఇన్ని రకాల ప్యాకేజ్ ఉందా నీతిమంతుల కోసం? అర్జెంటుగా, ఫాస్ట్గా, ఇమీడియట్లీగా, రెడీమేడ్గా నీతిమంతులు అయ్యే అవకాశం ఏమైనా ఉందా పాస్టర్ గారు అన్నట్టుంది మీ మోహం. రెడీమేడ్ ప్యాకేజీ ఆ బుక్ స్టాల్లో ఉంటుంది. నరకానికి పో దారి ఏమైనా ఉందా బాబు బుక్? అది ఇవ్వగలకు. అంత అర్జెంటుగా, ఇమీడియట్లీగా కుదరదు. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడ్డామా లేదా? ఇప్పుడు ప్రశ్న అది. ఈరోజు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాల్సింది, వాక్యపు వెలుగులో మీరు చూసుకోవాల్సింది. సేవకులారా, సేవకులు అందరూ చేతులు ఎత్తండి. మన మినిస్ట్రీ మొత్తం సేవకులు ఇక్కడ ఉన్న వాళ్ళు, అందరిలో సేవకులు, విశ్వాసులు, సీనియారిటీ ఉన్నోళ్ళు, 20-30 ఏళ్ళ నుంచి ఉన్నోళ్ళు, భయభక్తి క్రిస్టియన్స్ అందరూ చెక్ చేసుకోండి. నీతిమంతులుగా మీరు తీర్చబడ్డారా లేదా? నీతిమంతులుగా తీర్చబడ్డారా లేదా? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. నేటి క్రైస్తవ్యంలో ఉన్నదున్నట్టు చెప్పే సేవకులు కరువైపోయారు. నేను మొహమాటం లేని సేవకుణ్ణి. ఫస్ట్ లక్షణం, నీతిమంతుడు అనేవాడు ఏ లక్షణం కలిగి ఉంటాడు? ఇప్పుడు ఆ లక్షణాలు మీలో ఉంటే మీరు సూపర్ అదృష్టవంతులు, మీ జన్మ ధన్యమైపోయినట్లే. ఒకవేళ ఆ లక్షణాలు మీలో లేవనుకో, మీరు ఖచ్చితంగా అవినీతిమంతులైపోతారు. మీరు భ్రమలో ఉన్నట్లు ఎంతకాలం మీ క్రిస్టియానిటీ అంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోద్ది. నీతిమంతులకి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు ఉన్న కొంతమంది వ్యక్తులు మీకు చూపిస్తాను ఎగ్జాంపుల్గా బైబిల్లోంచి. నేను కల్పించేది చెప్పను, అంత బైబిల్ రెఫరెన్సే చూపిస్తాను. నీతిమంతుల లక్షణాలు ఇక్కడున్న సేవకుల్లో ఉన్నాయా, ఇక్కడున్న విశ్వాసుల్లో ఉన్నాయా, అందరిలో ఉన్నాయా లేవా చెక్ చేసుకోండి. ఫస్ట్ పవర్ఫుల్ లక్షణం, నీతిమంతుడికి ఉండాల్సిన ప్రథమ లక్షణం, సామెతలు 28:1. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా నుందురు. మీ జీవితాన్ని మార్చే సందేశం. దాదాపు 10 రోజుల నుంచి ప్రార్థనాపూర్వకంగా, విజ్ఞాపనపూర్వకంగా మీ మీద దేవుని ప్రేమతో నేను సిద్ధపరిచి దేవుని ఆత్మ కలిగి ఇక్కడ తీసుకురావడం జరిగింది. దేవునికే సమస్త మహిమ కలుగునుగాక. నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారంట. ఎలా ఉంటారంట? ఇప్పుడు సింహం యొక్క లక్షణం ఏంటి? నాకేం తెలుసురా, నేనేమన్నా సింహాన్ని పెంచి తెచ్చానా? నాకు తెలీదు. నేను వెంటే చదవడం, లేకపోతే పుస్తకం చదవడం తప్ప నేనేమన్నా పక్క నుండి పెంచాను దాన్ని. సింహం సౌండ్లకి, సింహం ఏదన్నా శబ్దాలకి, ఉరుములకి భయపడిపోయి గుహలోకి వెళ్ళిపోద్ది కదా. మేక అరిసిన, గొర్రె అరిసిన సింహం పారిపోండ్రోయ్ అంటది కదా. సింహం ఎలా ఉంటుంది? అందరినీ భయపడిద్దా? ఇప్పుడు నీతిమంతులు అనబడే దేవుని పిల్లలు ఎలా ఉండాలంట? ధైర్యంగా ఉండాలి. ఎలాగా? ధైర్యంగా ఉంటారంట. చాలా పవర్ఫుల్ అయినది. దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ధైర్యంగా ఉండాలి. నీతిమంతులు అనబడే వాళ్ళు దేనికి భయపడకూడదు, ఎవరికి భయపడకూడదు. నువ్వు అలా భయపడ్డావంటే నువ్వు నీతిమంతుడు కాదు. నువ్వు దేనికైనా ఎవరికైనా భయపడ్డావా దేవునికి తప్ప, ఈ భూమి మీద ఏ మనిషికైనా, ఏ సమస్యకైనా నువ్వు భయపడ్డావంటే నువ్వు ఖచ్చితంగా నీతిమంతుడు కాదు అని నేను బలగుద్ది చెప్పగలను. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. మత్తయి సువార్త 3:1-2. ఆ దినముల యందు బాప్తిసమిచ్చు యోహాను వచ్చి, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. చూడండి, బాప్తిసమిచ్చు యోహాను గురించి 7వ వచనం చూడండి డైరెక్ట్గా. అతడు పరిసయ్యులలోను సద్దుకైలలోను అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకోవటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? చూడండి, ఒక మనలాంటి మనిషే, ఒక దైవజనుడు ఏమంటున్నాడు తెలుసా? సర్ప సంతానమా అంటే ఏంటి? చూడండి, ఇక్కడ సర్ప సంతానమా, మనుషుల్ని పట్టుకొని డైరెక్ట్గా, ఒరే సర్ప సంతానమా, ఏంట్రా మీరు బాప్తిసం పొందడానికి వచ్చారా
ఆ రోషం చూసారా, ఆ ధైర్యం చూసారా? ఎంత డేర్గా డైరెక్ట్గా ఎవరితో పోలుస్తున్నాడు? సర్పంతో, సాతానుతో, పాముతో పోలుస్తున్నాడండి. ఆ డేర్ చూసారా? ఎందుకని? వాళ్ళు నిజంగా మారు మనస్సు పొందకుండా బాప్తిసం పొందుతున్నారు. అందుకని దైవజనుడికి రోషం వచ్చింది, కోపం వచ్చి, సర్ప సంతానమా, ఎంత ధైర్యం అండి బాప్తిసం ఇచ్చే యోహానుకి. మార్క్స్ సువార్త 6:20 చూద్దాం. హేరోదియా అతని మీద పగబట్టి అతని చంపింపగోరెను గాని ఆమె చేత కాకపోయెను. ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడగు మనుష్యుడని హేరోదు ఎరిగి. ఎందుకనగా యోహాను ఎవరంట? నీతిమంతుడు, పరిశుద్ధుడు. కాబట్టి రాజుగారు భయపడుతున్నాడు. ఎవరికి భయపడుతున్నారు? ఒక దేశపు రాజు ఒక దైవజనుడికి, నీతిమంతుడైన సేవకుడికి భయంతో వణికిపోతున్నాడు. వీడి జోలికి వెళ్ళామా మన బతుకు బస్ స్టాండే, ఈ నీతిమంతుడు జోలికి వెళ్ళామా అయిపోతాం అని రాజుగారు భయపడుతున్నాడంట. ప్రియ దేవుని పిల్లారా, మీలో ఎంతమందికి ధైర్యం ఉంది అని అడిగానుకో 2 చేతులు ఎత్తేస్తారు, అవసరమైతే లేచి నుంచుంటారు. చెప్తాను, ముందుంది ముసళ్ళ పండగ. అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 25వ వచనం. అప్పుడు ఒకడు వచ్చి, ఇదిగో మీరు చెరసాల్లో వేయించిన మనుష్యులు దేవాలయంలో నిలిచి ప్రజలకు బోధించుచున్నారని వారికి తెలుపగా. చూడండి, పేతురుతో పాటు ఉన్న అపోస్తులందరినీ తీసుకెళ్లి జైల్లో వేస్తారంట. ఎందుకు మర్ర చేశారు? వీళ్ళు సువార్త ప్రకటిస్తున్నందుకు. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఏం దేవుడు అయ్యా, ఏం లోకమయ్యా, నీకోసం సువార్త ప్రకటిస్తే తీసుకెళ్లి జైల్లో వేస్తారు, అవమానిస్తున్నారు, చెప్పకూడదు పెడుతున్నారు. అక్కడ నేను సేవ చేయను అని భయపడిపోయి పారిపోవాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. తర్వాత వచనంలో మనం ముందుకెళ్ళి చూసుకోండి, 29వ వచనం. అందుకు పేతురును అపోస్తలును, మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలను కదా. అధికారులు వచ్చి, అరే అసలు మిమ్మల్ని జైల్లోంచి ఎవరా విడిపించింది? అరే మొన్న ఎందుకురా జైల్లో వేసింది? సువార్త ప్రకటిస్తున్నందుకేనా? యేసు ప్రభు వారి గురించి చెప్తున్నందుకే కదా. మళ్ళీ మీరు మొదలెట్టారంటే మేం భయపడమయ్యా. జైల్లో వేసినా భయపడం, నీళ్ళల్లో వేసినా భయపడం, నూనెలో వేసినా భయపడం. మేము ధైర్యంగా ఉంటాం నీతిమంతులం కాబట్టి. మాలో ధైర్యం ఇన్బుల్ట్గా ఉంటుంది. ఎందుకంటే పేతురు నీతిమంతుడు కాబట్టి. ఈరోజు భారతదేశంలో ఎలా ఉంది క్రైస్తవ్యం? ఎవడైనా బెదిరిస్తే చచ్చిన ఆ రోడ్డు వెళ్ళరు. ఎవరైనా ఏమన్నా అంటే వణుకుడు, మూల కూర్చొని, ఇంకా మామూలు వణుకుడు కాదు, చలి జ్వరం వచ్చిన కోడి వణికినట్టు వణుకుతారు. ధైర్యం ఏది? అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 31వ వచనం. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగలు కన్నీరు విడుచుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పి తినని పౌలు అంటున్నాడు. నేను 3 సంవత్సరాలు కన్నీళ్లు విడుస్తూ ప్రతి మనుష్యునికి ఇక్కడ అండర్లైన్ చేసుకోండి, ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్తున్నాను. బుద్ధి చెప్పడం అంటే డార్లింగ్, బంగారం, ఒరే బుద్ధుందా నీకు? నువ్వు చేసేదాని బుద్ధుందా? నువ్వు దేవుడు పెట్టవా? మొహం మీద సూటిగా ఇండివిజువల్గా ఎన్కౌంటర్ చేస్తున్నాడంట. ఎవరు? పౌలు. ప్రతి మనుష్యునికి మానక నేను బుద్ధి చెబుతూ. ఎంతమంది బుద్ధి చెప్తున్నారు ఈ రోజుల్లో? తప్పు చేస్తున్న వాళ్ళని చూసి నువ్వు చేసే తప్పు. ఎంతమంది సేవకులు, విశ్వాసుల్ని బుద్ధి చెప్తున్నారు, గడ్డి పెడుతున్నారు? చెప్పండి. ఒరే నీ వల్లేరా దేవుడి నామం దోషణ పాలవుతుంది, నీ వల్లేరా క్రైస్తవ్యం ఈరోజు విలువ పోయింది. ఒకప్పుడు క్రైస్తవ్యానికి గొప్ప విలువ ఉండేది. ఒకప్పుడు క్రైస్తవులను చూసిన, సేవకులను చూస్తే దండం పెట్టేవాళ్ళు. ఇప్పుడు బూతులు తిడుతున్నారు. మన వల్లే, మన ప్రవర్తన వల్లే. అపోస్తుల కార్యం 26వ అధ్యాయం 27, 28 వచనాలు. అగ్రిప్ప రాజా, తమరు ప్రవక్తల్ని నమ్ముచున్నారని నేను ఎరుగుదును. అందుకు అగ్రిప్ప, ఇంత సులభంగా నన్ను క్రైస్తవుని చేయజూచున్నావే అని పౌలుతో చెప్పాను. ఈ అపోస్తులైన పౌలుకి ఎంత ధైర్యం అంటే, సేవకులారా మీరు ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పగలరా? పౌలు అగ్రిప్ప రాజా దగ్గరికి వెళ్ళి, రాజుగారి దగ్గరికి వెళ్ళి, అగ్రిప్ప రాజా నేను మీకు ఒకటి చెప్పాలి, చెప్పు, యేసు ప్రభు వారు సిలువెక్కారు అని చెప్తుంటే అగ్రిప్ప రాజా అంటున్నాడు, ఇంత సులువుగా మార్చేతావిడే నన్ను క్రైస్తవుడుగా? ఎంత ధైర్యం ఉంటే పౌలు రాజుగారి దగ్గరికి వెళ్తాడు? ప్రధానమంత్రికి మనల్ని చంపే అధికారం లేదు, కానీ ఆ రోజుల్లో రాజులకైతే ఎవరక్కడ ఇటు తలకే తీసేయండి అంతే చాలు, తలకి తీసేస్తారు. రాజుల దగ్గరికి వెళ్ళినా వీళ్ళు భయపడలేదు. పేతురు అధికారుల దగ్గరికి వెళ్ళినా భయపడలేదు. పేతురు అంటాడు, మీరు గవర్నమెంట్ అధికారులే, మేము ఒప్పుకుంటాం. ఇప్పుడు దేవుడికి భయపడమంటారా, మీకు భయపడమంటారా? మీరు బాప్తిసం ఇచ్చి యోహాను చూడండి, పేతురును చూడండి, పౌలును చూడండి, ఈ ముగ్గురిని ఒక్కసారి చూడండి. కొత్త నిబంధనలో
వీళ్ళు ధైర్యంగా సువార్త ప్రకటించారు, ధైర్యంగా పరిచయం చేశారు, ధైర్యంగా బుద్ధి చెప్పారు ప్రజలకి, ధైర్యంగా ప్రజల్ని దేవుని వైపు తిప్పారండి. వీళ్ళండి నీతిమంతులైన సేవకులు, వీళ్ళు నిజమైన నీతిమంతులైన సేవకులు. నేటి క్రైస్తవం ఎలా ఉంది చెప్పండి? అసలు దైవజనుడు అనేవాడు ఏం చేయాలండి? పాస్టర్ అనేవాడు వైట్ డ్రెస్ వేసుకోవాలి, పాస్టర్ అనేవాడు చంకలో బ్యాగ్ వేసుకోవాలి, కానుకలు ఇస్తే తీసుకోవాలి, పాస్టర్ అనేవాడు చప్పట్లు కొట్టించుకోవాలి, పాస్టర్ అనేవాడు మైకు తీసుకొని గట్టి గట్టిగా అరవాలి. ఇదా పాస్టర్ ఉద్యోగం? బైబిల్ ఇలా చెప్తుందా? ఒకసారి చూడండి. 2 తిమోతి 3వ అధ్యాయం 16-17 వచనాలు. దైవజనుడు ఏం చేయాలి అసలు? దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ప్రియ దేవుని పిల్లారా, దేవుని సేవకులారా, మీరు ఎవ్వరికీ భయపడకూడదు, దేవుడికి తప్ప. మీరు ఖచ్చితంగా ఖండించాలి, తప్పుదిద్దాలి, విశ్వాసుల్ని బలపరచాలి, స్థిరపరచాలి, బుద్ధి చెప్పి వాళ్ళకి సరిచేసి దేవునికి అప్పగించాలి. ఈ రోజుల్లో సేవకులు ఖండిస్తున్నారా? ఈ రోజుల్లో సేవకులు విశ్వాసులకి బుద్ధి చెప్తున్నారా? చెప్పండి, ఆలోచించండి. 2 తిమోతి 4:2 చూద్దాం ఒకసారి. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఇక్కడ కూడా అదే మాట అండి. ఉపదేశించాలి, ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. విశ్వాసులు పక్కకి వెళ్తుంటే, ఒరే పోతావురా, నాశనం అయిపోతావు, అమ్మా తల్లి నువ్వు చర్చికి వచ్చి తప్పుడు పనులు చేసావనుకో నాశనం అయిపోతావు, దేవుడు నిన్ను పిచ్చగొడు కొడతారు. ఆ భయం వాళ్ళలో పుట్టించాలి కదా సేవకుడు. సేవకుడు అనేవాడు విశ్వాసులను సరిచేయాలి కదా, బాగు చేయాలి కదా. దేవుడు మనకి ఆ బాధ్యత అప్పచెప్పారు కదా. నీతిమంతులు ధైర్యంగా ఉంటారు, వాళ్ళు ఎవరిని లెక్క చేయరు, దేన్ని లెక్క చేయరు, దేవుని ఆత్మ కలిగి ధైర్యంగా ప్రకటిస్తారు. దేవుడు ఏం చెప్తే అది చెప్తారు. ఎవరికి వెళ్ళి బుద్ధి చెప్పమంటే వాళ్ళకి బుద్ధి చెప్తారు, ఎవరికి గడ్డి పెట్టమంటే వాళ్ళకి గడ్డి పెడతారు. సేవకులారా, ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? పరీక్షించుకోవాల్సిన సమయం. మీరు నీతిమంతులుగా తీర్చబడితే ఖచ్చితంగా మీలో ధైర్యమే ఉంటుంది తప్ప పిరికితనం అనేది ఉండదండి. విశ్వాసులైనా సేవకులకైనా వర్తించేది ఒకటే, మీరు నిజముగా నీతిమంతులైతే ఏ సమస్యకి, ఏ ఇరుక్కి, ఏ ఇబ్బందికి భయపడరు, ఏ వ్యక్తికి, ఏ కోర్టుకి, ఏ న్యాయస్థానానికి భయపడరు. ఎందుకు తెలుసా? నా దేవుడు అందరికంటే పైనవాడు కాబట్టి. నా దేవుడు సింహాసనాసీనుడు కాబట్టి, నా దేవుడు పరలోకం నుంచి భూమి మీద శాసనాలు మార్చగలిగిన దేవుడు కాబట్టి, నా దేవుడికి ఆ శక్తి సామర్థ్యత ఉంది కాబట్టి ఎవ్వరికి భయపడాల్సిన అవసరం మన లేదు. ప్రియ దేవుని పిల్లారా, సేవకులారా, దేవుడు మీ చేతికి సంఘాన్ని అప్పగించారు. ఆయన సంఘం అది, ఆయన వధువు సంఘం. మనం సరిచేసి బుద్ధి చెప్పి వాళ్ళకి గడ్డి పెట్టకపోతే వాళ్ళ అమ్మ నాన్న చెప్పలేరు, వాళ్ళ మొగుడు చెప్పలేడు, వాళ్ళ పిల్లలు చెప్పలేరు. దేవుడు తర్వాత మనమే ధైర్యం చేసి వాళ్ళని బాగు చేయాలి. బాగు చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈ రోజుల్లో సేవకులకి విశ్వాసుల్ని గద్దించాలంటే భయం, విశ్వాసుల జోలికి వెళ్ళాలంటే భయం. ఎందుకు? మళ్ళీ రారేమో రేపు సంఘానికి, రేపు ఆదివారం స్ట్రెంత్ తగ్గిపోద్ది అన్నయ్య గారు, దశంభాగాలు ఇవ్వటం మానేస్తారేమో. సూపరు, మీరు సూపరు. విశ్వాసులు సీనియర్లు అయితే వాళ్ళ కంట్రోల్లోకి సేవకులు వెళ్ళిపోతారా? దరిద్రంగా, చండాలంగా. వీళ్ళు నీతిగల సేవకులా, నీతి లేని సేవకులా, భయపడే సేవకులా, ధైర్యం ఉన్న సేవకులా? మీరు ఆలోచించుకోండి ఒకసారి. ప్రకటన గ్రంథం 21:8. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులను వీళ్ళందరూ పరలోకానికి చేరతారని రాసుందా మీ బైబిల్లో? అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. పిరికి వాళ్ళు ఎక్కడికి వెళ్తారంట? పిరికి సేవకులు ఎక్కడికి వెళ్తారంట? పిరికి విశ్వాసులు ఎక్కడికి వెళ్తారంట? అగ్నిగుండానికి వెళ్ళిపోతారంట. మన దేవుడు భయంకరుడు, మన దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన దేవుడు. ఆయన సేవకులమైన మనం, ఆయన చేత అభిషేకించబడిన మనం ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి. ఎందుకు భయపడతారు సేవకులు? కేవలం విశ్వాసుల కోసమే. విశ్వాసులు రారేమో, విశ్వాసులు తగ్గిపోతారేమో, విశ్వాసులు కానుకొలవరేమో, విశ్వాసులు మమ్మల్ని మెచ్చుకోరేమో, ఇదే ఒక్క భయం ద్వారా
నేటి సేవకుల్లో 90% మంది పిరికితనంతోనే ఉన్నారండి. సరే, విశ్వాసుల్ని మనమే సంపాదించుకోవాలి కదా, కష్టపడి మనం ప్రయాసపడి విశ్వాసం సంపాదించుకోవాలి కదా. మరి ఇక్కడ ఏంటండి ఇలా ఉంది, నిర్గమకాండం 32వ అధ్యాయం 9-10 వచనాలు. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడినొల్లని ప్రజలు, కావున నీ ఊరుకుండుము, నా కోపం వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా. నేను ఫస్ట్ టైం బైబిల్ చదివినప్పుడు నాకు చాలా అద్భుతంగా ఆశ్చర్యంగా అనిపించిన మాట ఏంటి తెలుసా? అరే మోషే, అడలగరా, ఎందుకు ప్రభువా? వీళ్ళు పనికి మాల్లో లేరా బాబు, నిన్ను నన్ను ఇసుకిచ్చేస్తున్నారు, వీళ్ళందరినీ లేపేస్తాను, నిన్ను గొప్ప జనాంగంగా చేస్తానయ్యా, నీకు జనాంగం నేనిస్తా. మన దేవుడు మనకి జనాల్ని ఇచ్చే దేవుడు, మన దేవుడు మనకి విశ్వాసుల్ని ఇచ్చే దేవుడు, మన దేవుడు మనకి అన్ని సమకూర్చే దేవుడు అయి ఉన్నారంటే విశ్వాసులు నువ్వేం కష్టపడక్కర్లా. నువ్వు నిజంగా నీతిమంతుడిగా ఉండు, నీతిమంతుడిగా సేవ చేయి, తరలి వస్తారంతే. నా దేవుడు ఏలా వేసి ప్రపంచంలో ఉన్న విశ్వాసం తీసుకొచ్చి నీ సంఘంలో పెడతారంతే. నువ్వు నీతి లేకుండా, ధైర్యం లేకుండా, భయంతో నువ్వు సేవ చేస్తే ఏం ప్రయోజనం ఉండదు. ఏమన్నా తెలియగలుగుతాను, పోయేవాళ్ళు ఎలాగైనా పోతారు, ఉండేవాళ్ళు ఎలాగైనా ఉంటారు. నేను నా సేవా జీవితంలో 8 ఏళ్ల అనుభవంలో అనేక మంది సేవకులకి బుద్ధి చెప్పాను. తమ్ముడు, నువ్వు చేసేది కరెక్ట్ కాదు, ప్రేమతో చెప్తున్నా, నీ అన్నయ్యగా చెప్తున్నా, అర్హత లేకుండా చెప్తున్నా, దేవుడు ప్రేమతో నిన్ను వేడుకుంటున్నా తమ్ముడు, నువ్వు కరెక్ట్గా లేవు తమ్ముడు, సేవ కరెక్ట్ కాదు, నీకు అభిషేకం లేదు. ఎంత ధైర్యం ఉండాలంటే ఒక సేవకుడికి నీకు అభిషేకం లేదని చెప్పడానికి? ఆ ధైర్యం నాలో ఉంది. ఒక దెయ్యాన్ని పంపించాలంటే రండ్రా ఫాలో మీ అనగానే 10 మంది లెఫ్ట్ రైట్. దేనికి చెప్పండి? ఎన్ని దెయ్యాలు పంపిస్తానికి? ఒక దెయ్యానికి. దానికి ఒక దైవజనుడు, 3 సంఘ పెద్దలు, 4 విశ్వాసులు, ఒక సీనియరు, ఒక జూనియరు. ఏది ఒక దెయ్యాన్ని పంపిస్తానికి? నోటి మాటతో నా దేవుడు దెయ్యాలను పంపించి మాదిరిగా చూపించారండి. నా జీవితంలో దేవుని ఆత్మ కలిగి ఫోనులోని అమెరికాలో ఉన్న పాస్టర్లో ఉన్న దెయ్యాన్ని ఎలగొట్టే కృప నాకు దేవుడు ఇచ్చారు. దేవుడు ఆత్మ కలిగిన వాళ్ళు ఎల్లక్కర్లేదు, బైబిల్ తీసుకొని నెత్తి మీద పెట్టి బరువులు మోయించక్కర్లా, ఒక్క మాట యేసయ్య నామములో పో అంటే వెళ్ళిపోద్ది దెయ్యం అండి. ఆ కృప సంపాదించుకోవాలి సేవకులు. 10 మందిని వేసుకొని రౌండ్ దెయ్యాన్ని ఎలగొట్టమంటే వీళ్ళు ఎందుకు రౌండ్ తిరుగుతారో తెలియదు, తిరుగుతానే ఉంటారు. దెయ్యాన్ని ఎలగొట్టమంటే చీపురు కడితేమంటారా పాస్టర్ గారు? ఎలా ఉంది నేటి క్రైస్తవ్యం? నెక్స్ట్ పాయింట్లోకి వెళ్ళిపోతున్నా. ప్రియ దేవుని పిల్లరా, సూటిగా అడుగుతున్నాను, ఇక్కడున్న సేవకులారా, తోటి సేవకుడిగా యూట్యూబ్లో వినే సేవకులారా, మీరు నీతిమంతులైతే విశ్వాసులు కానీ, లోకానికి కానీ, అధికారులు కానీ, నువ్వు ఎవ్వరికీ భయపడకూడదు. నువ్వు భయపడితే మాత్రం సేవకుడు కావు ఎప్పటికీ, నీతిమంతుడు ఎప్పటికీ నువ్వు కాలేవని. నీతిమంతులకు ఉండాల్సిన 2వ ప్రాముఖ్యమైన లక్షణం చూద్దాం. కీర్తనలు 140:13 వచనం. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. ప్రియ దేవుని పిల్లరా, నీతిమంతుడు అనేవాడు, నీతిమంతురాలు అనే వ్యక్తి ఖచ్చితంగా 100% డ్యామ్ షూర్గా దేవుని పట్ల, మనుషుల పట్ల కృతజ్ఞత కలిగి ఉంటారండి. అపోస్తల కార్యం 21:13. పౌలు, ఇదెందుకు? మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదరెలా? నేనైతే ప్రభు అయిన యేసయ్య నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే కాక చనిపోటకును సిద్ధంగా ఉన్నానని చెప్పాను. అబ్బాబ్బాబ్బా, ఏంటండి ఆ స్టేట్మెంట్? పౌలు అంటున్నాడు విశ్వాసులతో, అరే ఎందుకురా ఏడుస్తారు, నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను? యెరూషలేముకి వెళ్తున్నాను, ఏమవుద్ది? అది కాదు అయ్యగారు, అక్కడ ప్రమాదం ఉందని దేవుడు చెప్తున్నారు కదా. ప్రమాదం ఉంటే ఉండేరా, దేవుడు కోసం బంధించబడటానికి కాదు, ప్రాణం విడిచిపెడతాను కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ప్రియ దేవుని పిల్లరా, దేవుడి కంటే పౌలుకి ప్రాణం పెద్ద ప్రీతి అనిపించలా. ఈరోజు సేవకులమైన మాకెలా ఉంది? అమ్మో ప్రాణం, అమ్మో. దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తున్నావా? నిన్ను నువ్వు ఎక్కువ ప్రేమించుకుంటున్నావు? ఒకసారి పరీక్షించుకోండి. పౌలు కృతజ్ఞత ఎంతో తెలుసా? ఆయన నా కోసం ప్రాణం పెట్టారు, నేను తిరిగి ఆయన కోసం ప్రాణం పెట్టేస్తాను. ప్రియ దేవుని పిల్లలు, ఒక్కసారి పౌలు ఎంత కృతజ్ఞత అంటే, నేను చచ్చిపోతాను దేవుడి కోసం, నా దేవుడి కోసం నన్ను చంపేసినా పర్వాలా, నా దేవుడు కోసం నేను కరోనా దెబ్బలు ఎన్నిసార్లు తిన్నా. ఒకసారి ఆలోచించండి, మనల్ని ఎవరైనా కొట్టారా? సువార్త చేసేటప్పుడు మనలో తన్నులు తినే అంత సీన్ ఉందా?
ఒకవేళ తన్నులు తింటే మళ్ళీ అదే ప్రాంతానికి వెళ్ళి మనం చెప్పగలుగుతున్నామా? భయం, పిరికితనం, కృతజ్ఞత లేని తత్వం. ఎక్కడ కంఫర్ట్గా ఉంటుందో అక్కడికి వెళ్తాం, ఎక్కడ ఇబ్బంది లేకుంటుందో అక్కడ సేవ చేస్తాం, ఎక్కడ 4 రూపాయలు వస్తాయో అక్కడ సంఘం పెడతాం. ఏంటండి ఇదంతా? కృతజ్ఞత కలిగి తన హృదయం కొట్టుకుంటుంది. నా దేవుడు పట్ల నేను కృతజ్ఞుడై ఉన్నాను. బైబిల్లో స్పష్టంగా రాస్తాడండి పౌలు, నేను నా ప్రాణం కూడా ఇచ్చేస్తాను నా దేవుడి కోసం, దేవుడు రాజ్యం కోసం నేను నా ప్రాణాన్ని కూడా లెక్క చేయను. అంత కృతజ్ఞత ఈరోజు నీలో నాలో ఉందా అని అడుగుతున్నాను. చూద్దాం, ఆదికాండం 22వ అధ్యాయం 16వ వచనం. నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని వెన్నుతీయక ఈ కార్యం చేసినందున. అబ్రహామును పిలిచి నువ్వు అమితంగా ప్రేమించిన కుమారుని ఇచ్చే అంటే అబ్రహాము వెంబడే లెగిసి కొడుకునిచ్చేశాడు. ఇచ్చాడా లేదా? అబ్రహామును మనం ఇంటర్వ్యూ చేసామనుకోండి, అబ్రహామా నీకు ఇష్టమైన కొడుకు కదా, నీకు ఏకైక కొడుకు కదా, వారసుడు కదా, ఎందుకు ఇచ్చావు అని అడిగితే అబ్రహాం ఏమంటారు తెలుసా? నాకు ఆయన పట్ల కృతజ్ఞత ఉంది, ఏదడిగినా ఇచ్చేస్తాను, నేను ఏదడిగినా ఇచ్చేస్తాను. ఎందుకంటే ఆయన ప్రేమ వల్ల, ఆయన కృప వల్ల నేను సమస్తాన్ని సంపాదించుకున్నాను. ఈరోజు ఆ వ్యక్తిత్వం నీలో ఉందా? దేవుడి కోసం ఏదైనా వదులుకునే వ్యక్తిత్వం ఉందా? దేవుడి కోసం నీకు ఇష్టమైన ఊరు, నీకు ఇష్టమైన వ్యక్తులు, నీకు ఇష్టమైన అలవాటును వదిలేసుకొని కృతజ్ఞత కలిగి నువ్వు జీవిస్తున్నావా? నీతిమంతుడనేవాడు ఖచ్చితంగా కృతజ్ఞత కలిగే జీవిస్తాడు. ఇంకో వచనం చూపిస్తాడు చూడండి, 2 సమూయేలు 7వ అధ్యాయం 1-2 వచనాలు. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తర్వాత రాజు తన నగరి యందు కాపురం ఉండి నాతాను ప్రవక్తను పిలువనంపి. దావీదుకి నలుదిక్కుల నెమ్మది కలిగిన తర్వాత దావీదు అనుకున్నాడు, అయ్యో నేనేమో రాజభవనంలో ఉన్నాను, దేవుని మందసం గుడారంలో ఉంది, వెమ్మటే ఎవరక్కడ నాతాను ప్రవక్తని పిలిపించండి అంటే నాతాను ప్రవక్త వచ్చాడు. ఏంటి రాజుగారు నన్ను పిలిచారు అంటే, నాకు చాలా వేదనగా ఉంది, బాగా బాధగా ఉంది. ఏమైందండి? రాజ్యంలో ఏమైనా సమస్యలా? చిచిచే, దేవుడు నలుదిక్కులా నాకు నెమ్మదిచ్చారు. నా దేవుడికి నేను ఏదైనా చేయాలనుకుంటున్నాను, మందిరం కట్టాలనుకుంటున్నాను. దావీదు తర్వాత మనం వచనంలో చదివితే తన కష్టపడిన కష్టార్జితం అంతా తీసుకెళ్ళి మందిరం కడటానికి 100 మనుగుల బంగారం, వెండి అంతా తీసుకెళ్ళి తన కొడుకు కట్టబోయే మందిరానికి సమకూర్చి పెట్టాడంటండి. దావీదు తన కష్టమంతా తీసుకెళ్ళి కృతజ్ఞత కలిగిన హృదయంతో దేవుడి మందిరానికి సమకూర్చాడంట. 100,000 మనుగుల బంగారం, వెండి, నా కష్టార్జితం అంతా ఇచ్చేశానని చెప్తాడు బైబిల్లో. ఈరోజు ప్రియ దేవుని పిల్లలు, నేను సూటిగా ఒక మాట అడుగుతాను. దైవజనుడిగా, దేవుని సేవకుడిగా దయచేసి మీ మనస్సాక్షికి మీరు చెప్పుకోండి, దివారాత్రులు కష్టపడుతున్నారా దేవుని రాజ్యం కడటానికి? రోజుకి ఎన్ని గంటలు కష్టపడుతున్నారు? నా దేవుడు నాలోంచి మిమ్మల్ని అడుగుతున్నారు, రోజుకి ఎన్ని గంటలు దేవుని రాజ్యం కడటానికి మీరు కష్టపడుతున్నారు? కృతజ్ఞత కలిగిన నీతిమంతుడైన సేవకుడు దివారాత్రులు భోజనం కూడా పక్కన పెట్టి నా దేవుడు రాజ్యమే నాకు ముఖ్యమని ప్రయాసపడతాడండి. నా దేవుడు రాజ్యమే నాకు ముఖ్యం, నా దేవుని ప్రజలే నాకు ముఖ్యం, నా తిండి ముఖ్యం కాదు, నా నిద్ర ముఖ్యం కాదు. అది కృతజ్ఞత కలిగిన వ్యక్తిత్వం. నీతిమంతులు ఎలా ఉంటారో తెలుసా? ఏది ఆశించరు. ఎంతసేపు నేను ఈ స్థితిలో ఉన్నానంటే దేవుడి దయ వల్ల, ఈరోజు ఈ స్థాయి వచ్చిందంటే దేవుడి దయ వల్ల, నేను ఇది అభిషేకం పొందుకున్నానంటే దేవుడి దయ వల్ల, కాబట్టి నేను ఏదో ఒకటి చేయాలి, దేవుడు ప్రజలకు ఏం చేయాలని 24 గంటలు అదే తపన, అదే ఆరాటం అండి. ఈరోజు ఎంతమందికి ఉంది? వారానికి ఒక్కసారే చర్చిలు తీసే సంఘాలు లేదా ఈ భూమి మీద? వారానికి 2-3 సార్లే మాట్లాడే వాళ్ళు లేరా? ప్రతిరోజు ప్రేమాస్వరం మినిస్ట్రీలో ఉదయం 2 గంటలు, రాత్రి 1 గంట, 3 గంటలు ప్రతి నిత్యము సంఘ సహవాసం లైవ్లో ఉంటుంది, చర్చిలో ఉంటుంది. విశ్వాసులతో రోజు సహవాసంలో ఉంటేనే ఓ పట్టాన మారట్లేదు. వారానికి ఒకసారి విశ్వాసులు ఎప్పుడు మారతారు? వాళ్ళు ఎప్పుడు పరలోకం చేరతారండి. నిజమైన సేవకుడు, నిజమైన సేవకురాలు, నీతిమంతుడనేవాడు ఖాళీ లేకుండా 24 గంటలు ప్రయాస పడుతూనే ఉంటాడు. ఎందుకంటే వాడి హృదయం కృతజ్ఞతతో నిండిపోద్ది కాబట్టి. నా జీవితంలో 8 సంవత్సరాల సేవలో 100 సార్లు నేను భోజనం చేస్తూ ప్రేయర్ చేసిన సందర్భాలు ఉన్నాయి. భోజనం చేస్తూ కౌన్సిలింగ్ ఇచ్చా, భోజనం చేస్తూ బలపరిచాను. అన్నయ్య తర్వాత చేయండి, నాకు భోజనం ఇంపార్టెంట్ కాదు, నువ్వు ఇంపార్టెంట్. నేను దేవుని ఎదురు చెప్తున్నా, నా దేవుడికి నేను కృతజ్ఞుడై ఉన్నాను. అర్హత లేని నాకు ఇంత కృప, ఇంత అభిషేకం, ఇంతమంది పరిచారకులు,
ఇంత గొప్ప స్థానం ఇచ్చినందుకు నా ప్రాణం విలవిల్లాడుతుంది, నా హృదయం కొట్టుకుంటుంది. నా దేవుడు ప్రజలకి ఏదో ఒకటి చేయాలి, నేను కృతజ్ఞత కలిగి ఉండాలని నా ప్రాణం తహతహలాడుతూ ఉంటుంది. దానికి సమయాలు చూసుకోను. నిద్ర పక్కన పెడతా, తిండి పక్కన పెడతా, నా ఆనందాన్ని పక్కన పెట్టేస్తాను. ఇంకా 24 గంటలు దేవుడు ప్రజల్ని ఎలా బలపరచాలి, దేవుడు రాజ్యం ఎలా కట్టాలి, కొత్త వాక్యాలు, కొత్త మెటీరియల్ ఏం చేయాలి, ఇదే తపన, ఇదే ఆరాటం. దేవుడే నాకు సాక్ష్యం, మా మినిస్ట్రీ సేవకులు విశ్వాసులే నాకు సాక్ష్యం. దేవుడు అంటే ఇష్టం అని చెప్పి దేవుని మహిమను దొంగిలిస్తారా కృతజ్ఞత కలిగిన నీతిమంతులు? మేము కృతజ్ఞత కలిగి ఉన్నామని చెప్పి దేవుని దాసులమని బిరుదులు పెట్టుకుంటారా? మేము కృతజ్ఞత కలిగి ఉన్నామని చెప్పి దేవుణ్ణి వెనకబెట్టి ముందు వాళ్ళు నడుస్తారా? మేము కృతజ్ఞత కలిగి ఉన్నాం, మేము దేవుని పరిచారకులమని చెప్పుకుంటూ దేవుడికి శిష్యులు చేయకుండా వాళ్ళకి శిష్యులుగా చేసుకుంటారా? నిన్న రాత్రి ఒక గృహకూటానికి వెళ్ళాం. ఓ పాస్టర్ గారు అడుగుతున్నారు, వీళ్ళు మీతో పాటు వైట్ డ్రెస్ చేసిన వీళ్ళందరూ ఎవరు, మీ శిష్యులా అన్నారు. నాకు శిష్యులు ఉండరు బాబాయ్య, అంత దేవుడికే శిష్యులు ఉంటారు, నేను ఆఫ్టర్ ఆల్ ఒక మనిషిని అని ఎమ్మటే చెప్పా, శిష్యులు నాకు ఉండకూడదు, నా దేవునికి మాత్రమే శిష్యులు ఉండాలి. వీళ్ళందరూ నా తోటి సేవకులు, నా తర్వాత దేవుడి చేత పిలువబడి అభిషేకించబడిన నా తోటి సేవకులు అని చెప్పాను. ఒకడొచ్చి నన్ను బాగా ఖాళీ స్పూన్తో నాకు తినిపిద్దామనుకొని, ఈ రోజు నుంచి నేను మీకు ఫ్యాను, ట్యూబ్లైటు, నేను మీకు శిష్యరేఖం అవుతానన్నా. ఒక కత్తి తెచ్చుకొని నేసేస్తే ఈ రోజుతో శిష్యరేఖం ఉండదు, నేను గురువుగా ఉండడం దరిద్రం వదిలిపోద్దన్న. ఎందుకండి? నన్ను ఆడు ఎలాగోలా చెడగొట్టి నా గర్వం తెప్పించి నీ పడిపోతే సాతానీయుడు చెమ్మ చెక్క ఆడుకుందామనే కదా. సాతాను తంత్రములను మనము ఎరగని వారం కాదు. ప్రియ దేవుని పిల్లరా, దేవుడు నా చేత యూట్యూబ్లో 100 ప్రసంగాలు పెట్టారు. ఎంతోమంది పెద్ద సేవకులు దేవుడు నాతో చెప్పిన ప్రసంగాలకి మంచి ప్రశంసలు ఇచ్చారు. కానీ నా పేరు కానీ, నా ఊరు కానీ, నా ఫోటో కానీ ఎక్కడైనా ఉందా చెప్పండి? నా పేరు తెలుసా మీలో కొత్త వాళ్ళకి? ఎవరు కనబడాలి? ఎవరు కనబడుతున్నారు? దేవుడు దుఃఖపడతారండి. నా మహిమను నేను ఎవరికి ఇచ్చేవాడిని కాదు. మనం గనక ఒకవేళ దేవుని సింహాసనం మీద మనం కూర్చుంటే సాతానికి మనకి ఏ తేడా ఉండదండి. వాడు సింహాసనం మీద కన్నుబడింది, మనకి పడితే వాడికి మనకి ఏ తేడా ఉండదు. దయచేసి మీకు తెలుసు, బిరుదులు మనం కోరుకోవద్దు, కష్టపడదాం. పరలోకంలో మనకి బహుమానాలు ఉన్నాయి, ఈ భూలోకంలో ప్రయాసపడదాం. దివారాత్రులు పౌలు అంటాడు, సమయమందు అసమయమందు ప్రయాసపడండి, సువార్థికులుగా పనిచేయండి, కష్టపడండి, ప్రతిఫలం పరలోకంలో వస్తుంది. ఇక్కడ వస్తే తీసుకుందాం, రాకపోతే మౌనంగా ఉండి మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇప్పుడు మరి మీరు నీతిమంతులో కాదో ఆలోచించుకోండి. నీతిమంతుల లక్షణాలు మీలో ఉన్నాయా లేవా చూసుకోండి. 3వ లక్షణం చూద్దాం ఫాస్ట్గా. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 38వ వచనం. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలముగా జీవించును, కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. చాలా సీరియస్ విషయం అండి ఇది. మీరు దేవుని పిల్లరా, ఈరోజు సేవకులకైనా విశ్వాసులకైనా ఏముండాలి? మంచి విశ్వాసం, గొప్ప విశ్వాసం ఉండాలి. ఆదికాండం 14:21 నుంచి అబ్రహాము దగ్గరికి ఒక రాజుగారు వచ్చి, ఇక్కడ ఒక పోగంతా ఇదిగోండి కింద నుంచి ఇక్కడ దాకా వెండి, బంగారం, దుస్తులు అన్నీ వేసేసి, అబ్రహామా నువ్వు మాకు సహాయం చేసావు, ఇవన్నీ తీసేసుకో అనగానే అబ్రహాం రోషం కలిగి ఉంటాడు తెలుసా? ఈ వెండి బంగారం ఈ కుప్పలో నూలు పోగు కూడా నాకు వద్దు. ఎందుకో తెలుసా? రేపొద్దున నువ్వు అంటావు, అబ్రహాము నేనే ఆశీర్వదించానని. నీ పనికి మాలిన పేరు నాకొద్దు, నా దేవుడు నన్ను ఆశీర్వదించాలి, నా దేవుడే నన్ను ఆశీర్వదించాలి. అబ్బబ్బబ్బబ్బా, పిచ్చి లెగుస్తండి నాకు అబ్రహామును చూసినప్పుడు. కోట్లు, దాన్ని ఒక మాటలో చెప్పాలంటే వెండి బంగారం ప్రజెంట్ ఆ రోజుల్లో ఆ కాస్ట్ ఎంత ఉంటుంది అంటే 100 కోట్లు. ఆ ఎదురుగుండా పెడితే ఎవడకు కావాలరా నీ బోర్డు డబ్బు, నన్ను దేవుడే ఆశీర్వదించాలంటాడండి. నీతిమంతుడు అనేవాడు ఎవరి మీద ఆశ పెట్టుకుంటాడు? దేవుడి మీద మాత్రమే ఆశ పెట్టుకుంటాడు. అది ఎంత ఆఫర్ వచ్చినా ఏది తీసుకోడు, దేవుడి మీదే తను నిత్యము ఆధారపడతాడు. 2వ రాజులు 5వ అధ్యాయం 15-16. ఎలీషా అనే ఒక దైవజనుడు దగ్గరికి నయమాను ఒక కోటీశ్వరుడు వస్తాడు. నాకు కుష్ఠరోగం ఉందామంటే తన పనివాడు వెళ్ళి, నువ్వు యోర్దాను నదిలో మునుగు, నీకు స్వస్థ వచ్చేస్తంటే 7 సార్లు మునగగానే నయమానుకు పసిపిల్ల దేహం వచ్చేస్తుంది. వెంటనే నయమాను సైన్యాధిపతి కోటీశ్వరుడు చాలా పెద్ద బహుమానాలు తీసుకొచ్చి ఎలీషా దగ్గరికి వస్తాడు. అప్పుడు ఎలీషా ఏమంటాడు తెలుసా? ఎవడకు కావాలరా నీ బోడి, మా తీసుకెళ్ళబా. అది కాదయ్యా, మీరు మాకు సహాయం చేశారు కాబట్టి మేము ఇస్తున్నాం. అరే నాకు నీ గురించి బాగా తెలుసు,
నువ్వు దేశంగా దేశం, ఇండియా పాకిస్తాన్ లాగా మాది ఇస్రాయేల్ దేశం, నీది సిరియా దేశం. రేపొద్దు నువ్వేమంటావు తెలుసా? నేనే దైవజనుడిని ఆశీర్వదించానని చెప్తావు. కాబట్టి నీ డబ్బు నాకు అక్కర్ల, పో. నీతిమంతుడైన అబ్రహాము కోట్లు ఎదురుగుండా వచ్చినా నాకు అక్కర్లేదో, నా దేవుడే నన్ను ఆశీర్వదించాలంటున్నాడు. నీతిమంతుడైన ఎలీషా దైవజనుడు, నాకు అక్కర్లేదు నీ బహుమానం, అది ఎంత వెండైనా ఎంత బంగారమైనా, నువ్వు సైన్యాధిపతివైనా నాకొద్దు, నాకు అక్కర్లా, నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తారు. ఒకవేళ ఇస్తే తీసుకుంటా, ఇవ్వకపోతే మానేస్తాను. మూడో వ్యక్తిని చూపిస్తాను. యోబు గ్రంథం 19:25లో, అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. యోబుకు ఆస్తి పోయింది, పిల్లలు పోయారు, ఆరోగ్యం పోయింది, అన్నీ పోతే స్నేహితులు వచ్చి ఎగతాళి చేస్తుంటే యోబు ఏమంటాడు తెలుసా? మరి మీరు ఏదైనా చెప్పుకుంటారా, నేను మళ్ళీ మంచి రోజులు చూస్తానురా, మళ్ళీ నాకు దేవుడు నా జీవితాన్ని మార్చి మీ ఎదుటే నిలబెట్టకపోతే నా పేరు మార్చుకుంటాను. నీతిమంతుడనే యోబు దేవుడి మీద మాత్రమే ఆధారపడి, నా విమోచకుడు సజీవుడనియు ఆయన నాకు మరలా దయచేస్తారని నేను నమ్ముతున్నాను. ఈరోజు సేవకులారా, ఒక అబ్రహాముకున్న విశ్వాసం, ఒక ఎలీషాకున్న విశ్వాసం, ఒక యోబుకున్న విశ్వాసం నీకు ఉందా అని అడుగుతున్నాను. ఎంత సిగ్గుచేటండి, ఎంత దరిద్రంగా ఈరోజు దిగజారిపోయిందండి క్రైస్తవ్యం. ఫారెన్ ఫండ్ కోసం సేవకులు ఈరోజు అందరినీ చెప్పట్లా, ఆ తప్పు ఎవరు చేశారో వాళ్ళకి వెళ్తుంది. అది ఫారెన్ ఫండ్ రావాలి. ఎందుకు ఫారెన్ ఫండ్? ఎత్తికేసి కొట్టుకుంటావా? పోతావు నువ్వు. డబ్బు పిచ్చి పెట్టిందంటే దేవుడికి సిరికి దాసులుగా ఉండలేరు. ఫారెన్ ఫండ్ కోసం కొంతమంది పరిగెడతారు, కొంతమంది ఏమో ఎక్కువ వడ్డీ వస్తుంటే పాస్టర్లు అందరూ రూపాయి విశ్వాసుల దగ్గర తీసుకెళ్లి ఆడెవడకు పెట్టారంట, ఆడ ఎగిరిపోయాడంట. తెలుసా విషయం? రకరకాలుగా సేవకులు ఎలా పైకి రావాలి, ఎలా డబ్బు సంపాదించాలి, ఎలా పేరు సంపాదించాలి, ఎలా సంఘాన్ని డెవలప్ చేసేసుకోవాలి, నాకు నేనే పైకి వెళ్ళిపోవాలని అత్యాశకు పోయి దైవజనులు విశ్వాస విహీనులుగా మారిపోతున్నారు. ఈ రోజుల్లో 90% 10 మంది సూపర్ గా ఉన్నారు. అరే, మన దేవుడు పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు అండి, నీతిమంతుడండి, మంచి దేవుడు అండి. అరే పేతురు, వెనక్కి వెళ్ళిపోతావేంట్రా నువ్వు? అరే, నీకు భోజనం కూడా పెట్టలేను నేను, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి నువ్వు వాళ్ళని తీసుకెళ్లిపోయి చేపలు పట్టుకుని తిన్నావా? సిగ్గులేదు నీకు? నేను ఎవరినిరా? దేవుణ్ణిరా, పిలిచిన దేవుణ్ణి. నోరు మూసుకుని ఆ పని చేయి, నీకేది కావాలంటే అది ఇస్తా, నువ్వు నీతిగా చేసావా ప్రపంచానికి చూపిస్తా. ప్రియ దేవుని పిల్లారా, దయచేసి నీతిమంతుడనేవాడు విశ్వాసంతోనే ఉంటాడు. నీతిమంతుడు అనేవాడు ఎంత ఆఫర్ వచ్చినా తీసుకోడు. దేవుని ఆత్మ కలిగి దేవుడు వద్దని చెప్పినప్పుడు అది కోట్లు వచ్చినా లక్షలు వచ్చినా, అమెరికాకి వెళ్ళి ఆఫర్ వచ్చినా నోరు మూసుకుని కూర్చో అని దేవుడు చెప్తే కూర్చుంటారు. నీతిమంతులు ఎప్పుడు దేవుని మీదే విశ్వాసం కలిగి ఉంటారు. ఈ రోజుల్లో కనిపెట్టచ్చా మనం? నా తెలియగడుతాను, ప్రజెంట్ పాపులర్ సేవకులకి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సేవకులకి ఘనత ఏంటి చెప్పండి? ఈ రోజుల్లో ఘనత ఆధిక్యత ఏంటి చెప్పండి? చెప్తాను, అవునా కాదు చెప్పండి, చాలు, టైం లేదు. సూట్లు, కార్లు, ఫోన్లు, కటౌట్లు, జనాలు, దేశాలు, యూట్యూబ్. నేటి సేవకులు వీళ్ళని చూసే కదా గొప్ప సేవకులు అనుకుంటున్నారా లేదా? అరే, ఫ్లైట్ లో వస్తున్నాడు రా, ఓ పెద్ద సేవకుడ్రా. అరే, జనాంగం ఎక్కువ మంది వస్తారా మీటింగ్ కి, చాలా పెద్ద సేవకుడ్రా. పెద్ద కాస్ట్లీ సూట్లు వేస్తున్నాడు రా, చాలా పెద్ద సేవకుడ్రా. కార్లు, ఫోన్లు, సూట్లు, ఫ్లైట్లు, దేశాలు, జనాంగం, ఇదేనా? దీన్ని బట్టే కదా మనం గొప్ప సేవకులని మనం డిసైడ్ అవుతామా లేదా? అవునా కాదా? నేను దేవుని సేవకుడుగా చెప్తున్నా. సినిమా వాళ్ళకి రాజకీయ నాయకులు సూట్లు ఉన్నాయా? సినిమా వాళ్ళకి రాజకీయ నాయకులు కార్లు ఉన్నాయా? ఫోన్లు ఉన్నాయా? కటౌట్లు ఉన్నాయా? జనాలు ఉన్నాయా? దేశాలు ఉన్నాయా? యూట్యూబ్ ఉందా? ఇంకా ఏంటి తేడా మనకి వాళ్ళకి? నా పాయింట్ అర్థమైందా మీకు? సినిమా వాళ్ళకి రాజకీయ నాయకులకి ఏమున్నాయో నేటి పెద్ద సేవకులు అనబడే వాళ్ళకి అన్ని అయ్యే కదా, కాదంటారా? వాళ్ళు సూట్లు, మనం సూట్లు, వాళ్ళు కార్లు, మనము కార్లు, వాళ్ళు జనాంగం, మనం జనాంగం, వాళ్ళు యూట్యూబ్, మనం యూట్యూబ్, వాళ్ళు సబ్స్క్రైబర్లు, మనకి సబ్స్క్రైబర్లు. సేమ్ టు సేమ్ దిగిపోయింది ఏంటి? ఇది కాదు, సంథింగ్ ఎక్కడో రాంగ్ వచ్చింది. నేను చెప్తాను చూడండి. దేవుని చేత అభిషేకించబడిన సేవకుని ఆధిక్యత ఎలా ఉంటుందో చెప్పనా? రాజకీయ నాయకులకి, సినిమా వాళ్ళకి ఉండే సెక్యూరిటీ ఎలా ఉంటుందండి? ప్రపంచవ్యాప్తంగా గన్మ్యాన్స్ ఉంటారా? బుల్లెట్ ప్రూఫ్ కార్స్ ఉంటాయా? ప్రపంచం పెద్ద వాళ్ళకి చెప్తాం. అమెరికా ప్రెసిడెంట్కి పెద్ద సెక్యూరిటీ ఉంటుందా? 1000 మంది ఉంటుందా? ఉంటారా లేదా? కానీ నా దేవుని సేవకులకి అగ్ని రథాలు ఉంటాయి సెక్యూరిటీగా. నా దేవుని సేవకునికి మాత్రమే అగ్ని గుర్రాలు తిరుగుతూ ఉంటాయి సెక్యూరిటీగా. అది ఈ లోకంలో ఎవ్వరు సంపాదించుకోలేనిది నా దేవుడు మాత్రమే ఇస్తారు. అది నా దేవుని యొక్క ప్రత్యేకత. రాజకీయ నాయకులు, సినిమా వాళ్ళు నడిస్తే ఏం జరిగిద్దండి? రాజకీయ నాయకులు, సినిమా వాళ్ళు నడుస్తున్నారు అనుకోండి, ఏం జరుగుతుంది? ప్రపంచవ్యాప్తంగా పూలేస్తారు, ఏలేస్తారు, చప్పట్లు కొడతారు, ఇవన్నీ చేస్తారా లేదా? ఇప్పుడు చెప్తా. అదే నా దేవుడు సేవకుడు నడిస్తే స్వస్థతలు వస్తాయి, విడుదలలు వస్తాయి.
అది నా దేవుడి సేవకుడు. నీడ పడితేనే నా దేవుడి సేవకుడు గొప్పోడండి. నా దేవుడి చేత అభిషేకించిన ప్రతి ఒక్కడు గొప్పోడు. వాళ్ళు సినిమా వాళ్ళ కంటే, రాజకీయ నాయకుల కంటే, కోటీశ్వరుల కంటే, ఈ లోకపు అధికారులు కంటే నా దేవుని సేవకులు గొప్పోళ్ళండి. రాజకీయ నాయకులు, సినిమా వాళ్ళు దేశ ప్రధానుల దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారండి? వంగి నమస్కారం చేసి దండం పెడతారు. అదే నా దేవుని చేత అభిషేకించబడిన సేవకుడు దగ్గరికి వచ్చి రాజులే సాష్టాంగ పడతారు. రాజులు. దానియేలు 2:46 ఫాస్ట్ గా ప్రతి ఒక్కరు హృదయంలో గుచ్చుకోవాలి ఇది. అంతటా రాజు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారం చేసి. ఎవరికి సాష్టాంగ పడుతున్నారండి? ఒక దేశపు రాజు ఒక దైవజనుడికి సాష్టాంగ పడుతున్నాడంట. ఇంకో లాస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను ఈ సబ్జెక్ట్ లో. రాజకీయ నాయకులు, సినిమా వాళ్ళు ఎవరైనా అగ్ని ప్రమాదం వల్ల కానీ దేని వలన చనిపోతే ఏం చేస్తారు? వెళ్ళి డబ్బులు ఇచ్చి సహాయం చేసి, అమ్మ కుటుంబంలో మనిషిని ఎలాగో తేలేం కదా, డబ్బు తీసుకొని కొంచెం జాగ్రత్తగా కుటుంబాన్ని నడిపించుకోండి అంటారా లేదా? మంచి మనసుతో, గొప్ప మనసుతో. అదే గనక నా దేవుడు సేవకుడు అభిషేకించబడిన వాడైతే చనిపోయినోడి లేపి చేతిలో పెట్టా, తీసుకో నువ్వు, వెళ్ళిపో. దేవుడు తన సేవకుల్ని పిలిచి, తన శిష్యుల్ని పిలిచి ఏం వరం ఇచ్చారో తెలుసా? ఏం అధికారం ఇచ్చారో తెలుసా? చనిపోయిన వారిని లేపండ్రా, మళ్ళీ బ్రతికించండ్రా. ఎవరు గొప్ప అని అడుగుతున్నా నేను. రాజకీయ నాయకులు గొప్ప, దేవుని సేవకులు గొప్ప, సినిమా వాళ్ళు గొప్ప, దేవుని సేవకులు గొప్ప. ఎవరి ఆధిక్యత గొప్ప అండి? ఎవరి స్థానం గొప్ప? అమెరికా ప్రెసిడెంట్ అయ్యే అవకాశం బిల్లీ గ్రహం గారికి వస్తే మేము మిమ్మల్ని ఏకగ్రీవంగా వితౌట్ ఎలక్షన్స్ మిమ్మల్ని సింహాసనం మీద ఎక్కించాలి అని డిసైడ్ అయ్యాం, మీలా గట్స్ ఉన్నాయండి అని బిల్లీ గ్రహం గారు చెప్తే హిహి అని నవ్వాడంట. అవుతాడేంటి? అమెరికా ప్రెసిడెంట్ అండి, ఇది వైట్ హౌస్ అండి, దీనికి మీరే ఇన్ఛార్జ్ అండి, హహహ ఓహోహో అని అవుతున్నాడు. పిచ్చిగానే పెట్టిందా? ఎందుకు అవుతున్నాడు? ఎవడైనా మేనేజర్ గా ఉన్నోడు క్లర్క్ అవుతాడా? అవడం. కోటీశ్వరుడు లక్షాధికారి అవుతాడా? అవడం. నేను మీకంటే గొప్పవాడినిరా. అమెరికా ప్రెసిడెంట్ కంటే నేను పై పొజిషన్ లో ఉన్నా. అమెరికా ప్రెసిడెంట్ అమెరికాకు మాత్రమే ప్రెసిడెంట్, నేను ఎంటైర్ హోల్ వరల్డ్కి ప్రెసిడెంట్ రా. నేను ప్రపంచానికే నేను దైవజనుణ్ణి. ప్రపంచం మొత్తాని కోసం ప్రార్థన చేయగలిగిన, ప్రార్థన ఆత్మ కలిగిన, దేవుని ఆత్మ కలిగిన నాయకుణ్ణి నేను. ఈరోజు దేవుని సేవకులు సరిగ్గా అవగాహన లేక చిన్న పోస్టుల్లో ఉండి చిన్నగా ఉంటున్నారు. దయచేసి దేవుని తక్కువ చేయొద్దు, మీరు తక్కువగా అవ్వద్దు. నీతిమంతులైన సేవకులు దేవుడి మీద విశ్వాసం కలిగి దేవుడి మీద నమ్మకం పెట్టుకుంటారు. ఒక రోజు వస్తుంది, ఇవాళ నీ దరిద్రంగా ఉండొచ్చు, ఈ రోజు నీకు తిండి లేకపోవచ్చు, ఈ రోజు నీకు 2 జతలే బట్టలు ఉండొచ్చు. సేవకుడా, ఈ రోజు నిన్ను అందరూ అవమానించవచ్చు, నీ సేవ ఫలించట్లేదని చీ అనొచ్చు. నువ్వు నీతిమంతుడుగా మార్చబడు, తీర్చబడు. ఒక రోజు వచ్చిద్ది, నా దేవుడు నిన్ను ప్రపంచానికి చూపిస్తారండి. ప్రపంచానికి దేవుడు నన్ను పిలుచుకున్నప్పుడు 2015లో దేవుడు నన్ను పిలుచుకున్నప్పుడు నేను సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీనండి. రైల్వేలో ఒక పెద్ద ఆఫీసర్ పోస్టు, ఎమ్మెల్యేలు ఎంపీలు వెళ్ళే ఫస్ట్ క్లాస్ పాస్ నాకుంది. రైల్వే ఎంప్లాయీ నేను, ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్. నా శాలరీ అప్పుడులో 2015లో పిలిచినప్పుడు 70,000. ఇప్పుడు మా కొలీగ్స్ కి ₹1,00,000 శాలరీ ప్రజెంట్. నాకు చాలా ఫెసిలిటీస్ ఉంటాయి. రైల్వే స్కూల్స్, రైల్వే కాలేజెస్, రైల్వే పాస్, ఇవన్నీ ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటాయి రైల్వేస్ లో. దేవుడు నన్ను పిలిచారు, సేవ చేయాలన్నారు. చేస్తాను ప్రభు, దాంట్లో ఏముంది? ఈ ఊరు కాదు, నువ్వు చిన్న ఊరికి వెళ్ళాలి. విజయవాడ మహాపట్నాన్ని వదిలేసి చిన్న ఊరికి వెళ్ళాలి నువ్వు అన్నారు. విజయవాడ కంటే హైదరాబాద్ పెద్దది కదా. హైదరాబాద్ నడిబొడ్లో సేవ చేయమంటారా ప్రభు? నేను నడిబొడ్లో కొట్టానుకో, నోరు మూసుకొని పల్లెటూరుకి వెళ్ళాలి నువ్వు అంటే. ఒకసారి ఆలోచించండి ప్రభు, మరి చుట్టాలు ఊరుకోరు కదా. చుట్టాల గిట్టాలా? నేనురా నీకు దేవుణ్ణి అంటే మామూలుగా ఒకసారి ఆలోచించండి. ఎందుకైనా సాయంకాలం టైం ఇస్తున్నా మీకు. పట్టణం కాకుండా వేరే ఊరు చెప్పండి, చిన్న ఊరు గీరు వద్దు. సాయంకాలం దేవుడు బాగా ఆలోచించి ఇంకా ఎక్కువ ఎక్స్ట్రాలు వేస్తే అడవిలో పంపిస్తా అన్నారు. ఇదేదో బాగుంది ప్రభా, వద్దు అడవద్దు, నీ గ్రామానికి వెళ్తానని చెప్పి 10 లక్షలు ఉండే విజయవాడ పట్టణాన్ని విడిచిపెట్టి నా జీవితంలో విజయవాడ వదలటం అంటే అసలు ఇష్టం ఉండదు. కృష్ణలంక అంటే పిచ్చి నాకు. ఎందుకంటే అక్కడే 35 ఏళ్ళు ఉన్నా. ఇక్కడే సేవ చేయాలి, ఇక్కడే నేను స్థాపించాలి, ఇక్కడే నేను ఏదో చేసేయాలంటే కట్టుబట్టలతో విజయవాడ వదిలేసి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నాది, 70,000 శాలరీ, రిజైన్ చేసి, నాకు దేవుడి సేవ కంటే ఉద్యోగం ఎక్కువ కాదు. నేను ఉద్యోగం వదిలేసేటప్పుడు మాకు విశ్వాసులు ఎంతమంది తెలుసా? 1000 మంది కాదు, 500 అసలు కాదు, 300 లేరు, 200 ఉండరు, 100 అసలు ఉంటేనే కదా, 10 మంది లేరేహే.
ఒక్కడు లేడు విశ్వాసి. ఈరోజు 200 మంది సంఘం ఉండి 500 మంది సంఘం ఉండి కూడా ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు. నేను ఎవరిని ఏమంటలేదు సుమా. నేను చెప్పేది ఏంటంటే నా పరిస్థితి ఒకసారి ఆలోచించండి. ఎవరిష్టం అది నాకు అనవసరం, ఎవరి సేవ వాళ్ళది. నాకు సెంట్రల్ గవర్నమెంట్ జాబు, ఇక్కడ తినడానికి ఆధారం లేదు. నేనేమో ఏడ్చి చిన్నపిల్లలాగా నేను జాబ్ మానేస్తాను, ఈ 2 చేయలేకపోతున్నాను. ఆఫీసర్ సెలవు అవ్వట్లేదు. 3 రోజులు సెలవు పెట్టి వెళ్ళమంటారు దేవుడు. మా సారు అబ్బా నిన్ను చూస్తే గుళ్ళో నొప్పి వచ్చేస్తా అంటాడు ఇన్ఛార్జి. నిజంగా జరిగిన యథార్థ సంఘటనలు అండి బాబు. ఇవన్నీ కాదు ప్రభా, 2 సంవత్సరాలు చేశాను పార్ట్ టైం, తెలియదు మానే. ఏ ఆధారం లేదండి. జాబ్ వదిలేశాను, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ పూర్తిగా వదిలిపారేశాను. సంఘం లేదు, ఏమీ లేదు, విశ్వాసంతో ఉన్నాను. మేము పుస్తకాలు వేయించాం, స్తుతుల పుస్తకాలు. ప్రెస్సోడికి 15,000 ఇవ్వాలి. 6 నెలలు స్విచ్ ఆఫ్ చేసి కూర్చున్నా. ప్రెస్సోడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసామని జీమెయిల్ లోకి వచ్చాడు. హాయ్, దిస్ ఈజ్ ప్రెస్ మేనేజర్, ప్లీజ్ గివ్ మీ 15,000 ఇమీడియట్లీ అని. ఓరిని ఫోన్ స్విచ్ ఆఫ్ చేశానంటే మెయిల్ లోకి వచ్చేవండి. నాకంటే తెలివిగలవాడు ప్రెస్సోడు. నా దేవుడు పిలిచారు. నమ్మకంగా ఉంటే 2-3 ఏళ్ల కిందట హైదరాబాద్ లో మీటింగ్ స్వాగత్ గ్రాండ్ లో పెట్టి వెళ్లే దారిలో విజయవాడ మీదగా వెళ్తూ ఉండగా విజయవాడ ప్రెస్సోడికి 10 లక్షల సూట్ కేసు ఇచ్చి 1,00,000 పుస్తకాలు త్వరగా వేయండి. మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించారు. పిలిచిన దేవుడు. మేము నీతిగా ఉండటం నేర్చుకున్నాం. ఈరోజు మమ్మల్ని అనేక రీతులుగా అనేక కోణాల్లో మా మినిస్ట్రీ సేవకులను ఆశీర్వదించారు. మేమే మీకు సాక్ష్యం. దేవుని పిల్లరా, 4వ పాయింట్ చెప్తాను. కీర్తనలు 4:1. నా నీతికి ఆధారమగు దేవా, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇమ్ము. చూడండి, దావీదు భక్తుడు అంటున్నాడు. దావీదు బలాఢ్యుడు. దావీదు సింహము గుండె కలిగిన వ్యక్తులను కూడా భయపెట్టగలడు. రాజవీరుడు, ధైర్యవంతుడు, సాహస వీరుడు. కానీ దావీదు ఏమంటున్నాడు తెలుసా? నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. దేవుడి మీద ఆధారపడే వ్యక్తి దావీదు. దావీదుకి ఎన్ని తలాంతులున్నా, ఎన్ని అధికారాలున్నా, అమ్మో దేవుణ్ణి అడగకుండా నేను ఏ పని చేయను. మాట్లాడితే ఏఫోద్ ధరించుకోవటం. దేవా నన్ను ఎక్కడికి వెళ్ళమంటారా వద్దంటారా, చేయమంటారా మానేయమంటారా, యుద్ధం చేయమంటారా, ఎటువైపు నుంచి యుద్ధం చేయమంటారు, ప్రతిదీ అడుగుతాడు. ఒకానొక రోజు ఏం జరిగిద్దంటే, నేను మందిరం కడతానని అంటే, కట్టుకో, మందిరం కడతానంటే మంచిదే కదా అంటాడు నాతాను ప్రవక్త. ఇంటికి వెళ్ళినంత రాత్రి దేవుడు, ఒరే నాతాను, దావీదు దగ్గరికి వెళ్ళి మాట చెప్పు అనగానే, మీకు తెలిసిందే, తెలియంది కాదు, నేను ఒకటి అడుగుతాను చెప్పండి. దావీదు మందిరం కడతానికి ఏదైనా అడ్డుందా? దావీదు మందిరానికి డబ్బు లేదు, పాపం అడుక్కునేవాడు కదా దావీదు. రాజుగారు, కోట్లు బంగారం, బలగం ఉందా, డబ్బు ఉందా, అన్నీ ఉన్నాయా దావీదుకి? మందిరం ఎందుకు కట్టలా? దేవుడు వద్దన్నారు, నువ్వు కట్టకూడదు, నీ కొడుకుతో చిత్తం ప్రభువా. అది ఆధారపడతాం అంటే. ఈ రోజుల్లో సేవలు ఎలా ఉన్నాయి, ఈ రోజుల్లో సంఘాలు ఎలా ఉన్నాయి? దావీదు అడుగు తీసి అడుగు పెడతానికి కూడా దేవుడి మీద ఆధారపడేవాడు. ఈరోజు చెప్పగలరా? నా దేవుడి మీద ఆధారపడే నేను అన్ని సేవలు, అన్ని పరిచయలు చేస్తున్నాను, అన్ని ఊళ్ళకి తిరుగుతున్నాను చెప్పగలరా? నోవహు నీతిమంతుడు. నోవహు పిలిచి దేవుడు ఒక ఓడ కట్టు అన్నారు. నీ భార్యని అడుగు, నీ భార్య ఎన్ని అంతస్తులు కట్టమంటే అన్ని అంతస్తులు కట్టు అన్నారా? ఏం చెప్పారు? నేను చెప్పిన స్టైల్లో నువ్వు కట్టాలి, 3 అంతస్తులు ఉండాలి, కిటికీలు ఎంత ఉండాలి, ఏం వాడాలి, ఏం రాయాలి, ఏం పుయ్యాలి చెప్పారా? అప్పుడు నోవహు, ఏంటా బాబా అన్ని చెప్తే కుదరదు ఇక్కడ అన్నాడా? నోవహు అట్లు చేశాను. దేవుడు చెప్పింది చెప్పినట్టు చేశాడు నోవహు. దేవుడు మోషేని పిలిచి ప్రత్యక్ష గుడారం కట్టాలి, 3 ఉండాలి, ఏఫోద్ ధరించాలి, యాజకులు ఎలా ఉండాలి, ఇదే తినాలి, రొట్టెలు ఉండాలి, ఇన్ని ఉండాలి, ఈ క్రమంలో ఉండాలి. ఓరి బాబా చదివితే పోస కూర్చున్నట్టు ప్రతీది చెప్తారేంటి దేవుడు? ఆయనకి ఇష్టం అది. ఆయన ఇష్టాన్ని మన ఇష్టంగా మార్చుకొని, మన కష్టం కూడా ఇష్టంగా మార్చుకొని, దేవుడు చిత్తానికి ఎవరైతే లోబడతారో, దావీదు వలె, నోవహు వలె, మోషే వలె ఎవరైతే దేవుని మీద ఆధారపడి జీవిస్తారో, పరిచర్య చేస్తారో, వాళ్ళ సేవ, వాళ్ళ సంఘం, వాళ్ళ మినిస్ట్రీ మాత్రమే చరిత్రలో మిగిలిపోద్దండి. మిగతా అన్ని కొట్టుకుపోతాయి. ఏదో రోజు కరోనా వస్తుంది. కరోనా వచ్చినంత చాలా సేవలు మూసేశారా? సంఘాలు మూసారా? చర్చిలు మూసారా? మేము మాత్రం కరోనా వచ్చినప్పుడు తెగ తిన్నాం. చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు పెచ్చగా తినేసాం మినిస్ట్రీ వాళ్ళందరూ. దేవుడే సాక్ష్యం. కరోనా వచ్చినప్పుడే మేము బిల్డింగ్ కడతాం మొదలు పెట్టాం. అందరూ బిల్డింగ్ మూయటం మొదలు పెడితే, ఎందుకంటే మా దేవుడు మా పక్షాన ఉన్నారు కాబట్టి. అందరూ ఏమో ఆకలితో చచ్చిపోతుంటే ఒక అయ్యగారు, ఏమే ఇవాళ లేట్ అయింది ఏంటి క్రౌ అంటున్నాడు. ఎవరు? ఏలియా. అందరూ ఏమో ఆకలితో చస్తున్నారు, మనోడికి ఏమో తిండికి వేసి వస్తున్నాడు. అలా ఉంటది దేవుడు మన పక్షాన ఉంటే. కరోనాలోనే మేము బిల్డింగ్ కట్టాం, కరోనాలోనే విశ్వాసులు పెరిగారు, కరోనాలోనే మేము ఫుల్గా తిన్నాం. ఎందుకంటే దేవుడు మన పక్షాన ఉండగా మనకి కరువు ఏంటండి? పోషించే దేవుడు మనకుండగా మనకేంటండి
ప్రియ దేవుని పిల్లారా, ప్రతి విషయంలో దేవుడి మీద ఆధారపడుతున్నావా? నీ ఉద్యోగంలో, నీ వివాహంలో, నీ పిల్లల విషయంలో, నీ పిల్లల పేర్ల విషయంలో. ఇప్పుడు చూడండి, మా మెంబరు భార్యాభర్తలు ఇద్దరు కలిసి మీరు ప్రార్థన చేసి ఏ పేరు పెడితే ఆ పేరే పెట్టుకుంటాం. పిల్లోడు పుట్టంగానే ఏబిసిడి చూడండిరా, ఎవడు పెట్టని పేరు పెట్టాలి. ఏంటది? డాప్షిప్రో. అసలు కొత్త కొత్త పేర్లు, ఆ పేరు పిలవడానికి కూడా కుదరదు. కొన్నిసార్లు కొంతమంది పేర్లు చెప్తే మళ్ళీ చెప్పు, ఇంకొకసారి చెప్పు ప్లీజ్, అర్థం కావట్లేదు, అది క్లారిటీ రావట్లేదు, ఆ పదం ఏంట్రా. ఒకప్పుడు పేర్లకి ఇప్పుడు పేర్లకి కొత్తగా పెట్టాలి. అది కొత్త కాస్త చెత్తగా మారి ఆడు తర్వాత మా అమ్మ నాన్న కొట్టాలరా ఈ పేరు పెట్టినందుకు, పెంటయ్య, దరిద్రమ్మ. అప్పుడు కాలంలో అలా పెడితే ఇప్పుడేమో చూ ఖా కప్రీ చుడి తప్రీహా. చైనా వాళ్ళంట ఒక గ్లాస్ కింద పడేసి ఆ సౌండ్ ఏమొస్తే ఆ పేరు ఆ పిల్లోడు పెడతారంట. అదేంటండి, గ్లాస్ కింద పడతాం ఏంటి? అప్పుడు టక్ చుప్ చక్ అని వచ్చింది అనుకో, ఆడి పేరు టక్ టుప్ చక్. ఈసారి వేరే చెంబేసి టక్ అని పడింది అనుకో, అమ్మాయి పేరేంటి? టక్. చైనాలో నేను పుట్టినందుకు, మా అమ్మ ఇండియాలో పుట్టినందుకు మా అమ్మగారికి వందనాలు, మా నాన్నగారికి చాలా వందనాలు. అమ్మయ్య చక్కగా మంచి పేరు ఉంది. లేదంటే నా పేరు చుక్కో గక్కో రక్కో గిక్కో బిక్కో అయ్యేది. ఈ రోజుల్లో ఎవరున్నారండి దేవుడి మీద ఆధారపడి పేర్లు పెట్టించుకొని దేవుడి సన్నిధిలో మేము ఉండాలని కోరుకు. అంతా లోకం ఎక్కువైపోయింది. 4 సంవత్సరాల కిందట, అంటే అప్పటికి నేను సేవకుడై 4 సంవత్సరాలు అయింది, ఒక ఆఫర్ వచ్చింది. ఆస్ట్రేలియా వెళ్ళి ఆఫర్ వచ్చింది. నాకు ఆశ ఉంటుంది, నేను మనిషినే కదా, కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి కదా. ఆస్ట్రేలియా అనగానే ఒక రకంగా థ్యాంక్ యూ సో మచ్ ప్రభు, గాడ్ బ్లెస్ యూ, గాడ్ యువర్ రియల్లీ గాడ్. నిజంగా 4 ఏళ్ళకే మీకు నా మీద దయపుట్టింది. 40 ఏళ్ళు అయిన వాళ్ళు కూడా దేశాలు దాటలేదు. మరి నాకు పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంది కానీ పాస్పోర్ట్ లేదు ప్రభువా, మరి వెళ్ళమంటారా అని ఎమ్మటే అరే అభి మనకి ఆస్ట్రేలియా ఆఫర్ వచ్చిందని చెప్పిరా నాయకురాలికి అంటే, ఇలా వెళ్ళి ఇలా తిరిగి ఇలా చూసే లోపల నోరు మూసుకుని కూర్చోమన్నారు దేవుడు అని చెప్పాడు. నోరు మూసుకుని కూర్చోమన్నారా? ఒక రోజులో ఎన్నో తలంపులు, ఎన్నో ఆలోచనలు, ఎక్కడికో వెళ్ళిపోయా. ఎయిర్పోర్ట్ ఎక్కడ దిగాలి, ఎవరొచ్చి రిసీవ్ చేసుకుంటారు ఆస్ట్రేలియాలో, ఏ బట్టలు వేసుకోవాలి, ఎక్కడికో వెళ్ళిపోతే నువ్వు చాలా దూరం వెళ్ళిపోయావు బాబాయ్. నువ్వు నోరు మూసుకుని కింద కూర్చుంటే తగిన సమయం ఉంది వచ్చినప్పుడు నిన్ను ఆస్ట్రేలియా, అమెరికా, ప్రపంచం అంతా తిప్పుతా అన్నారు. వెమ్మటే బాధపడకుండా చిత్తం ప్రభువా మీ చిత్తమే జరగాలి మా జీవితంలో. ఈరోజు ఎగబడిపోతున్నారు, దేశాలకు వెళ్తానికి ఎగబడిపోతున్నారు, సంఘాలు కడతానికి కొత్త చర్చి కట్టాలి. ఆదివారం పాస్టర్ గారు మీకు ఆదివారం ఎన్ని ఆరాధనలు? 4 అండి. 4 పొద్దున, మధ్యాహ్నం, రాత్రి, మిట్టరాత్రి. అవునా? పెద్ద సేవకులు నాకంటే సంఘాలు ఎంతమంది ఉంటారు? 15 మంది, 3, 4, 6. నేను సరిగ్గా వెళ్ళలేదేమో అనుకున్నాను. ఒక్కొక్క సంఘంలో 10 మంది, 15 మంది కరెక్ట్ గా చేసే సేవకులు అంటలా. ఈ పక్కన వాళ్ళు చూసి ఈర్ష్యాసూతే మొదలు పెడతారు. ఆడు నా తర్వాత వచ్చినాడు, ఆడు 3 కడితే నేను 4 కట్టలేనా? ఆడు నాకంటే చిన్నవాళ్ళు, వాళ్ళకి అంత బైబిల్ ట్రైనింగ్ లేదు, నాకు ట్రైనింగ్ ఉంది, 4 సంఘాలు నేను చెప్పలేనా? ఎందుకండి మనకి? మీకు విషయం తెలుసా? మా మినిస్ట్రీ చాలా పవర్ఫుల్. మా దగ్గర బుక్స్ ఉన్నాయి. ఫేమస్ బుక్ ఇది. హైదరాబాద్ కలవరి టెంపుల్ ఎంతమంది తెలుసు? కలవరి టెంపుల్ బుక్ స్టాల్లో మా బుక్ ఉంది, కావాలని చూసుకోండి. ఇది నా చేత రాయించబడిన బుక్. 2016లో నేను రాశాను. ఉద్యోగం చేస్తూ 4 నెలలు కష్టపడి రాశా. దేవుడు నాయకురాలు విజ్ఞాపన ద్వారా అభిషేకించారు. 50 దేశాల్లో మా బుక్స్ ఉన్నాయండి. 50 దేశాలు. ఇండియాలో ఉన్న ప్రతి రాష్ట్రంలో 28 రాష్ట్రాల్లో ఈ బుక్స్ ఉన్నాయి. ముఖ్యంగా కలవరి టెంపుల్ వాళ్ళు మా దగ్గర 10,000 బుక్స్ కొనుక్కున్నారు డబ్బులు ఇచ్చి. బాగుంది మీ బుక్ అని. డిమాండ్ ఉన్న బుక్ మాది. కలవరి టెంపుల్ వాళ్ళు తీసుకున్నారు. అయితే ఇప్పటికీ మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, ఫేస్బుక్ లేదు, ఇన్స్టాగ్రామ్ లేదు, యూట్యూబ్ ఒకటే ఛాన్స్ ఇచ్చారు. మాట్లాడితే ప్రార్థన చేసి ప్రభువా మరి ఫేస్బుక్ ఏమైనా ఓపెన్ చేయమంటారా? నోర్మోయ్, యూట్యూబ్ ఉంది కదా, మరి ఇన్స్టాగ్రాము పగల కొడతా నిన్ను. దేనికి పర్మిషన్ ఇవ్వట్లా? మీకు విషయం తెలుసా? మేము యూట్యూబ్లో ఒక వీడియో పెట్టడానికి కూడా దేవుణ్ణి అడుగుతాం. మీకు విషయం తెలుసా? యూట్యూబ్లో వీడియోకి వాల్ పేపర్ పెట్టడానికి కూడా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి వాల్ పేపర్ పెడతామండి. మేము ప్రతి విషయంలో మేము దేవుని మీద ఆధారపడి సేవ చేస్తున్నాం. కాబట్టి 8 సంవత్సరాల్లో అనేక మంది ఈర్ష్య, అసూయ, నువ్వు నీతి తప్పి నీతి లేకుండా సేవ చేస్తే మాకు వస్తే ఆశీర్వాదం, నువ్వెందుకు ఏడవటం చెప్పండి? నీతిమంతులుగా సేవ చేస్తే వాళ్ళు వర్ధిల్లుతారు, ఎదుగుతారు, స్వతంత్రించుకుంటారు. వాళ్ళ శక్తిగా ఉంటుంది, వాళ్ళ ప్రార్థన, వాళ్ళ విజ్ఞాపన ద్వారా కార్యాలు చూస్తారు. ఈ 4 లక్షణాలు మీలో ఉన్నాయా? ఫస్ట్ది ధైర్యంగా ఉంటారు, ఎవరికి దేనికి భయపడరు. 2 కృతజ్ఞత కలిగి ఉంటారు దేవుడి పట్ల, మనుషుల పట్ల. 3 విశ్వాసం కలిగి ఉంటారు, దేవుడి ద్వారానే మాకు ఆశీర్వాదం రావాలి. 4 ప్రతి విషయంలో దేవుడి మీద ఆధారపడతారు.
ఆధారపడతారు. ప్రతి విషయంలో దేవుడి మీద ఆధారపడతారు. ఈ 4 లక్షణాలు మీలో ఉంటే మీరు నీతిమంతులు. సాతానుగాడు చాలా డేంజరస్ ఫెలో. ప్రపంచవ్యాప్తంగా భ్రమపరిచే ఆత్మని రిలీజ్ చేశాడు. ఈరోజు సేవకుల విశ్వాసాలు అందరూ భ్రమలో ఉన్నారు. నేను నీతిమంతుడిని, నేను నీతిమంతురాలని. ఒక చెల్లి ఫోన్ చేసి 4 ఏళ్ల కిందట, ఏంటి పాస్టర్ గారు మీరు కొత్త బాగా చేస్తున్నారు, పాపక్షమాపణ అంటారేంటి, నీతిమంతులుగా తీర్చబడ్డారని బైబిల్లో ఉంది కదా. ఉంది, అవును. నీతిమంతుల లక్షణాలు నీలో ఉన్నాయా అని అడిగా. అంటే అప్పుడప్పుడు నేను నీతి తప్పుతూ ఉంటాను. అప్పుడప్పుడు ఎందుకు రోజు తప్పు? దరిద్రం వదిలిపోద్ది, ఏదో దేవుడు నరకం చూసేస్తాను నిన్ను. అప్పుడప్పుడు తప్పడం ఏంటి? చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఇప్పుడు ఫైనల్గా వచ్చాం. నీతిమంతులుగా ఎలా తీర్చబడాలి, ఇది చాలా ఇంపార్టెంట్. నీతిమంతులుగా ఏం చేస్తే మనం తీర్చబడతాం ఎంతమంది తెలుసుకోవాలనుంది? ఏం చేస్తే మనకి ఇవన్నీ వస్తాయి? ఈ ధైర్యం ఎలా వస్తుంది? నాకు ధైర్యం కావాలి ప్రభువా, నాకు ధైర్యం కావాలంటే రాదు. నీతిమంతుడుగా నువ్వు అయితే ధైర్యం వస్తుంది. రోమీయులకు 3:11 నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ నీతి తప్పి పాపం చేసిన వాళ్ళే అని రోమీయులకు రాసిన పత్రికలో ఉంది. మనందరం ఇప్పుడు ఎవరం? ఒకప్పుడు పాపాత్మలం. దేవుడి కృప వల్ల మనకు రక్షణ వచ్చింది. అయితే యోహాను సువార్త 16వ అధ్యాయం 7-8 వచనాల్లో ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పుని గూర్చియు లోకమును ఒప్పుకొన చేయను. ఎవరు చెప్పారు ఈ మాట? యేసు ప్రభు వారు చెప్పారు. ఎవరి గురించి చెప్పారు? పరిశుద్ధాత్మ దేవుడి గురించి చెప్పారు. సేవకులారా, ఒక క్లారిటీ నాకు ఉండి, ఆటోమేటిక్గా మనం నీతిమంతులు అయిపోతే, ఆటోమేటిక్గా దేవుడు నమ్ముకుంటే చాలు, యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే ఆటోమేటిక్గా నీతిమంతులు అయిపోతున్నారు అనే బోధ గురించి నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఆల్రెడీ యేసు ప్రభు వారు రక్తం కాచి చనిపోయి తిరిగి లేచి 40 రోజులు అయిపోయిన తర్వాత 50 రోజు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత ఏం చేస్తారంట? ఒప్పిస్తారంట పాపాన్ని. మళ్ళీ ఒప్పుకోవడం ఎందుకు? అదే నిజం కాబట్టి. మరే నేను రక్తం కార్చాను గాని ఒప్పించేవాడు ఒకడు వస్తాడు, ఆయన దేవుడే. మేము ముగ్గురం కలిసి త్రియేక దేవుణ్ణి, ఆయన వచ్చి మిమ్మల్ని ఒప్పిస్తాడు. ఎలా ఒప్పిస్తాడు తెలుసా? ఆయన నా నీతి ఎదుట మీరు ఎలా ఉన్నారో. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి, కోట్ల రూపాయల సందేశం. దేవుని నీతి ఎదుట మనం ఎలా నీతి తప్పామో జీవితకాలం, అది దేవుడు చూపిస్తూ ఒప్పిస్తారంట పరిశుద్ధాత్మ దేవుడు. దేవుడు మనకి ఎలా నీతి తప్పాం, ఎలా అన్యాయస్తులు అయ్యాం, ఎలా మూర్ఖులుగా, ఎలా తల్లిదండ్రులు బాధ పెట్టాం, ఎలా మనం ద్రోహాలు చేసాం, మోసాలు చేసాం, అది చూపిస్తూ మన చేత కన్నీళ్లు తెప్పించి ఒప్పిస్తారంట. మీకు ఒక విషయం తెలుసా? దావీదు 51వ కీర్తనలో అంటాడు, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను, కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా ఆగుబడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా ఆగుబడదువు. 51వ కీర్తనకి దావీదు చేసిన పాపానికి నువ్వు నీతిమంతుడు అంటానికి సంబంధం ఏమైనా ఉందా? లేదు. కానీ దావీదుని చూడండి, తర్వాత దానియేలు 9:7 చూసుకోండి, ప్రభువా నీవే నీతిమంతుడివి, మేమైతే సిగ్గు చేత ముఖ వికారం పొందిన వారము, మేము నీ మీద తిరుగుబాటు చేసితిమి. దానియేలు ఇక్కడ అంటున్నాడు నీతిమంతుడు దేవుడని. ఎజ్రాలో, నేను ఈ సంగతి విని నా వస్త్రమును పైదుప్పటిని చింపుకొని నా తల వెంట్రుకలను నా గడ్డపు వెంట్రుకలను పెరికి వేసుకొని విభ్రాంతి పడి కూర్చుంటని, యెహోవా ఇశ్రాయేలు దేవా నీవు నీతిమంతుడివై ఉన్నావు. చూడండి, భక్తులందరూ దేవుడు నీతిని చెప్తూ పాపాన్ని ఒప్పుకుంటున్నారు, దేవుడు నీతి ఎదుట పాపాన్ని ఒప్పుకుంటున్నారు. ఈరోజు ఎంతమంది పరిశుద్ధాత్మ దేవుడు కంట్రోల్లోకి వెళ్ళి ఆయన నీతి ఎదుట నేను నీతిని తప్పాను ప్రభువా, నేను అన్యాయం అక్రమం చేశాను, అబద్ధాలు మోసాలు చేశాను, మీ నీతి ఎదుట మీ దృష్టి ఎదుట నేను సరిగ్గా లేనని గుండె పగిలి ఏడ్చి పాపాలు ఒప్పుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ రోజుల్లో. ఎలా తీర్చబడతాం మనం నీతిమంతులుగా? నేను నీతిమంతుడిని అయిపోయాను ఆటోమేటిక్గా. ఇది ఆటోమేటిక్ మిషన్ కాదు, ఆటోమేటిక్గా అయిపోవడానికి దానికి ఒక ప్రాసెస్ పెట్టారు. లోకాసు వార్త 18-14 చూడండి ఒకసారి. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. నేను పాపిని ప్రభువా అని శంకర్ ప్రార్థన చేస్తున్నాడు, కానీ ఎలా మారాడంట? నీతిమంతుడుగా తీర్చబడి ఇంటికి వెళ్ళాడంట. ఏం చేస్తే నీతిమంతుడు అయ్యాడో అక్కడ చూద్దాం. శంకర్ ఎలా మొదలు పెట్టాడు ప్రార్థన? అయితే సుంకరి దూరంగా నిల్చుండి మందిరంలో ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించు దేవా. ఒక పాపి నీతిమంతుడుగా మారాలి అంటే సుంకరిలాగా దేవుడు పరిశుద్ధుడు, నేను పాపి అని దూరంగా వెళ్ళాలి. రెండోది, ధైర్యం సరిపోవట్లా, మీ నీతి ఎదుట నా నీతి మురుకు గుడ్డగా ఉంది బాబోయ్, మీ ముఖ దర్శనం నేను చేయలేకపోతున్నాను అని ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుంటూ గుండెలు బాదుకుంటూ తనను తాను తగ్గించుకుంటూ పాపినైనా నన్ను కరుణించు దేవా
అంత పెద్ద ప్రాసెస్ చేస్తే అప్పుడు యేసు ప్రభువారు ఈడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. పోరా, నువ్వు పాపివే, నీ ఒప్పుకోలు నాకు నచ్చింది, నా నీతి ఎదుట నీ ఒప్పుకోలు ఉంది కాబట్టి నువ్వు నీతిమంతుడిగా తీర్చబడ్డావు, కృప పొందుకున్నావు, పో. యోవేలు గ్రంథం 2:12 ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మన పూర్వకముగా తిరిగి నా యుద్ధకు రండి. ఎన్ని స్టెప్స్ ఉన్నాయండి బాబు? ఉపవాసం ఉండాలంట, కన్నీరు విడవాలంట, దుఃఖించాలంట, మనస్ఫూర్తిగా అంట తిరిగి దేవుని వైపు వెళ్ళాలంట. తప్పిపోయిన కుమారుడికి బుద్ధి వచ్చినప్పుడు, అప్పుడు దాకా లోకంలో ఉన్న జీవితం ఇలా తిప్పాడు. అతనికి బుద్ధి వచ్చినప్పుడు తండ్రి వైపు చూస్తున్నాడు, బుద్ధి రానప్పుడు లోకం వైపు చూస్తున్నాడు. బుద్ధి వచ్చినప్పుడు తండ్రి వైపు తిరిగాడు, తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు, తండ్రితో ఉంటున్నాడు. దేవుని పిల్లరా, ఎంతమంది ఈ రోజు బుద్ధి వచ్చింది? ఎంతమంది సేవకులు ఇప్పటికీ లోకం లోకం అని చచ్చిపోతున్నారు? ఎంతమంది పూర్తిగా దేవుని వైపు తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి హత్తుకుంటూ పరిచర్య చేస్తున్నారని అడుగుతున్నాను. అలా చెయ్యాలి అంటే నువ్వు కడగబడాలి. నువ్వు రక్తంలో నీ పాపాలు గుండె పగిలేలాగా కడగబడాలి. ఇప్పుడు చూడండి ప్రియ దేవుని పిల్లరా, ఒక వంకర్ టింకర్ గీత ఉంది. ఆ వంకర్ టింకర్ గీత వంకర్ గీత అని ఎలా తెలుస్తుంది మనకి? స్ట్రైట్ గీత ఒకటి ఉంటే ఇలాగా ఇది వంకర గీత అని చెప్పగలం. ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు కదా, ఆన్సర్ దేన్ని బట్టి మీరు చెక్ చేసుకుంటారు? కరెక్ట్ గా రాశారా, తప్పు రాశారా అని కీ ఉంటది. కీ పేపర్ చూసుకుని ఓర్ని ఇదే ఒరిజినల్ ఆన్సర్, అబ్బా తప్పు పెట్టానే, ఛీ ఈ మార్క్ పోయింది. కీని బేస్ చేసుకొని చెక్ చేసుకుంటాం. స్ట్రైట్ లైన్ బేస్ చేసుకొని వంకర గీత అంటాం. ఇప్పుడు మనం పాపాన్ని ఎలా ఒప్పుకోవాలి? ఆయన నీతి ఎదుట ఒప్పుకోవాలి. ఆయన నీతిని బేస్ చేసుకొని, ఆయన పరిశుద్ధతను బేస్ చేసుకొని, అయ్యో పేతురు ఎలా ఏడ్చాడండి? 3 సార్లు బొంగినప్పుడు ఎలా ఏడ్చాడు? లార్డ్ జీసస్ ఫర్గివ్ మీ ఇమ్మీడియట్లీ వితౌట్ ఫెయిల్ అన్నాడా? చెప్పాలి. కనికర సంపన్నుడా, నువ్వు నన్ను కనికరించు, నేను నీ గురించి ప్రజలకు చెప్తాను అన్నాడా? ఏమన్నాడు? వెలుపటికి పోయి గోడ చూసుకొని గోడకి ఆనుకొని సంతాపబడి ఏడ్చెను. సంతాపబడి, ఒక మగోడు, ఒక మగ వ్యక్తికి ఏడుపు రాదు. కన్న తల్లి చచ్చినా ఏడవడండి మగోడు. తండ్రి చచ్చినా వీళ్ళ నాన్న చచ్చాడా పక్కింటోడు నాన్న చచ్చాడు తెలిసి సావదు. వీడి కనీసం మొహంలో ఈ ఫీలింగ్స్ కూడా, మా నాన్న చచ్చాడని ఫీలింగ్ కూడా సావదు. అంత కఠినంగా ఉంటారు మగవాళ్ళు. కానీ ఆ మగ వ్యక్తి అయిన పేతురు గుండెలు బాదుకుంటూ సంతాపబడి ఎప్పుడు ఏడుస్తాం తెలుసా? మనకిష్టమైన వ్యక్తి చచ్చిపోతే సంతాపబడి ఏడుస్తాం. అలాగ సంతాపబడి ఏడ్చాడంట. అయ్యో మీ నీతి ఎదుట నేను ఓడిపోయాను ప్రభువా, మీ నీతి ఎదుట నేను తప్పాను ప్రభువా, మాట తప్పాను, నీతిమంతులు మాట తప్పరు ప్రభువా అని సంతాపపడి ఏడ్చాడంట దైవజనుడు. ఈరోజు సేవకుల్లో ఎంతమందికి సంతాపపడే అనుభవం ఉంది? నాకు తెలిసిన సేవకులు, నాతో కౌన్సిలింగ్ తీసుకున్న సేవకులు 15 ఏళ్ళ నుంచి సేవ చేస్తున్నాం అన్నయ్య, చొక్క బొట్టు రాలేదన్నయ్య. 15 ఏళ్ళ సేవలో నువ్వు కన్నీరు కాచలేదా? ఒక విశ్వాసి కన్నీరు రాకుండా, పశ్చాత్తాపం లేకుండా, ఏడవకుండా ఎలా నీతిమంతుడు అవుతాడండి? దయచేసి నీతిమంతులుగా తీర్చబడ్డామని భ్రమలో ఉండమాకండి. దేవుడు రాకుండా వస్తే పోతారు, అగ్నిగుండానికి వెళ్ళిపోతారు అనవసరంగా. ఎలా ఉన్నారో తెలుసా నేటి క్రైస్తవ్యం? అలాగే మీరు వెలుపల మనుష్యులకు నీతిమంతులుగా అగబడుచున్నారు, కానీ లోపల వేషధారణతో అక్రమంతో నిండి ఉన్నారని మత్తయి సువార్తలో ఉంది. లోకా సువార్తలో అయితే తాను నీతిమంతుడైనట్టు కనబరుచుకొన గోరి, నీతిమంతుడు కాదు కానీ కనబరుచుకుంటున్నాడంట లోకానికి. ఆయన మీరు మనుషులు ఎదుట నీతిమంతులను అనిపించుకొని వారు, కానీ మీ హృదయములు ఎరుగును మనుష్యులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం. దేవుడు చాలా వార్నింగ్స్ ఇచ్చారు సువార్తల్లో. నేను ఆడియో ఒకటి పెడతాను, 1 minute ఆడియో, కంగారపడద్దు. నేను నా దేవుని నీతి ఎదుట ఎలా ఏడుస్తానో దైవజనుడుగా, నా పాపాన్ని బట్టి ఎలా ఏడుస్తానో నేను ఫాస్ట్గా 1 minute ఆడియో లైవ్లో అందరు విశ్వాసులు ఎదుట, విశ్వాసుల సౌండ్లు కూడా వస్తాయి. అది మీకు ఒక ఎగ్జాంపుల్. లేకపోతే ఏమనుకుంటారంటే భ్రమపడతారు అని. ఒక నిమిషం 1 minute ఆడియో విని మీరు జాగ్రత్తగా అది విన్న తర్వాత చెప్తాను మీకు. నా తల్లి వదిలేసిందయ్యా నన్ను, నా తండ్రి వదిలేసాడు పాపం చేశారని.
నా తోడబుట్టలు అందరూ వదిలేసి నీచంగా చూశారయ్యా. కానీ ఏనాడు నన్ను నీచంగా చూడలేదు, ఏనాడు నన్ను వద్దనుకోలేదయ్యా, ఏనాడు నన్ను ఎప్పటికీ భరిస్తున్నా. నేను చేసేటట్టు శంక పెట్టుకు నన్ను భరిస్తున్న దైవమా. ఎవరు ఏడుపది? నాదేనా? అలాగా గుండె పగిలేలాగా విశ్వాసులు ఎదుట నా పాపాన్ని ఒప్పుకుంటూ ఏడుస్తుంటే మా విశ్వాసులు అయ్యో మా దైవజనుడు చచ్చిపోతాడేమో, అయ్యో మా దైవజనుడు గుండె అయిపోద్దేమో, అయ్యో మా అన్నయ్య అంత ఏడుస్తాడేంటి? అలాగే ఏడవాలని బైబిల్ ఉంది. ఒక్కగానొక్క కొడుకు చచ్చిపోతే తండ్రి ఎలా విలపిస్తాడో, పారాని ఆరక ముందు భర్త చచ్చిపోతే విధవరాలైతే ఎలా ఏడుస్తుందో మన పాపాన్ని బట్టి అలా ఏడవాలంట. అలా ఏడిస్తే కొంతకాలానికి మనం నీతిమంతులుగా తీర్చబడతామంట. నేను ముగిస్తున్నాను ప్రియ దేవుని పిల్లారా. ఎవరు నాకు ఇన్స్పిరేషన్? మా మినిస్ట్రీ నాయకురాల దగ్గర నేర్చుకున్నాను ఈ కన్నీరు. విగ్రహారాధన కుటుంబంలోంచి వచ్చారు మా మినిస్ట్రీ నాయకురాలు. ఒక్కొక్క పాపాన్ని ప్రతి రాత్రి 10 గంటలకు మోకాలేసి తెల్లవారుజామున 3, 4, 5 దేవుడు నడిపింపని బట్టి రోజుకి రాత్రి పూట అందరూ పడుకునే సమయంలో 5-6 గంటలు మోకాలేసి కన్నీళ్లతో పాపాలు ఒప్పుకుంటే ఆవిడ నీతిమంతురాలుగా మార్చబడింది. అలా పాప క్షమాపణ ఆవిడికి పూర్తిగా అయ్యేటప్పటికి 2 సంవత్సరాలు పట్టిందండి. 2 సంవత్సరాలు కన్నీరు కారిస్తే విగ్రహారాధన వంశంలోంచి వచ్చిన తను నీతిమంతురాలుగా తీర్చబడి ఈరోజు నాయకురాలుగా ప్రజలకి ఆశీర్వాదంగా మారింది. మీకు విషయం తెలుసా? నేను 100 మందికి కౌన్సిలింగ్ ఇచ్చాను, సేవకులకి తక్కువ మంది, విశ్వాసులకు ఎక్కువకి ఇచ్చాను. ఎలా అంటారో తెలుసా? అన్నయ్య మాస్టర్ గారు ఎప్పుడో ఒప్పేసుకున్నాం తెలుసా మీకు? నేను ఎప్పుడో 3 రోజులు ఉపవాసం ఉండే నేను బాప్తిసం తీసుకున్నాను. చాలా విడిగా చెప్తారు. ఒరే బాబు, నేను చెప్పేది ఒకటే, నా అనుభవంలోంచి 1 రోజులో 2 రోజుల్లో వారం రోజుల్లో అవ్వదు. ఖచ్చితంగా మినిమం 1 సంవత్సరం మన ఒప్పుకోలను బట్టి మన డెడికేషన్ బట్టి. మీకు ఎగ్జాంపుల్ చెప్పనా? మా నాయకురాలు, మా మినిస్ట్రీ సేవకులందరికీ హెడ్ నాయకురాలకి దేవుడు పాపాన్ని ఒప్పిస్తూ సినిమాలు ఎక్కువ చూశారంట టీవీలో. ఆ సినిమాల పాపాన్ని ఒప్పుకుంటున్నప్పుడు దేవుడు, అందరూ సినిమాల పాపాన్ని ఎలా ఒప్పుకుంటారు మీరు చెప్పండి, చెప్తే షాక్ ఇస్తాం మీకు. ఇప్పుడు అయ్యా నేను సినిమాలు చూశాను, క్షమించండి, థ్యాంక్స్ ప్రభు, ఉంటానే, అయిపోయింది. మా నాయకురాలకి దేవుడు చూపించారంట, అమ్మా మరి అన్ని సినిమాలు ఒప్పుకున్నావు, పలానా సంవత్సరంలో పలానా హీరో సినిమా చూసావు, అది ఒప్పుకున్నావు అని కోణాలతో సహా ఒప్పిస్తారు తెలుసా పరిశుద్ధాత్మ దేవుడు, కోణాలతో సహా. ఆయన గనక నిజంగా నిన్ను ఒప్పిస్తే నువ్వు ఎంతమందిని కొట్టావో, ఎంతమందిని ఏడిపించావో, ఎంత నష్టం నీ వల్ల జరిగిందో ప్రతిదీ పోస గుచ్చినట్లు గుండె పగిలేలాగా ఒప్పిస్తారు. అది పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పించే విధానం. సినిమాలన్నీ చూసేశాను ప్రభువా, 30 ఏళ్ళు అపవిత్రంగా జీవించాను, ప్రోక్షించండి ప్రభువా, ప్రోక్షించండి అంటే నీ నెత్తి మీద ఒకటి కొడతారు, గట్టిగా ముట్టిగా కిందకి వెళ్ళిపోతావు. నువ్వు ఏంటది ఒప్పుకోలు? ఏం ఒప్పుకోలేదు. కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు కష్టపడితే ఈరోజు మేమందరం అదే ఫాలో అవుతున్నాం. మా నాయకురాల తర్వాత సేవకులైనా మా విశ్వాసులైనా తెలుసా, మా విశ్వాసులు కూడా భయంకరంగా రోధిస్తారండి, కన్నీళ్లతో గుండె పగిలేలాగా. మా విశ్వాసులకు మేము అదే నేర్పించాం. ఈరోజు అందుకనే మా విశ్వాసులు ఈరోజు అద్భుతాలు చూస్తున్నారు, ఆశ్చర్యాలు చూస్తున్నారు. వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడి అనేక మంది సేవకుల్ని నడిపించే విశ్వాసులుగా మా వాళ్ళు మారిపోయారండి. నీతిమంతులుగా నువ్వు తీర్చబడాలంటే నీ ప్రతి పాపం, ప్రతి వ్యసనాన్ని, ప్రతి చెడ్డ స్వభావాన్ని, నీలో ఉన్న గర్వాన్ని, అహాన్ని, ఈర్ష, అసూయ, స్వార్థం, మూర్ఖత్వం, తిరుగుబాటు, ప్రతి దాన్ని, ఈ సత్యం తెలియక నీతిమంతులు అవ్వక ఆశీర్వాదం లేవు. ఈరోజు ప్రజలు, క్రైస్తవులు దిగజారిపోతున్నారు. సేవకులు, సంఘాలు 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా, పాస్టర్ గారు ఎంతమంది సంఘం? 20 మంది. 20 ఏళ్ళకి 20 మందేనా? అభిషేకం పెరిగిందా? ఏం లేదండి. ఆత్మలా మీరు హ్యాపీగా ఉన్నారా సేవలో? నిరాశండి బాబు. ఎంతోమందిని నేను సేవకుల్ని ఇంటర్వ్యూ చేశాను. ఎందుకని? నీతిమంతులుగా తీర్చబడలా. మీకు పాయింట్ ఎంతమందికి అర్థమైంది? మీరు నీతిమంతులుగా తీర్చబడితే జనాలు తండోపతండాలుగా మీ సంఘానికి వచ్చేస్తారంతే. మీరు నీతిమంతులుగా తీర్చబడితే మీకు ఘనత మామూలుగా రాదు, హై రేంజ్ పాపులారిటీ దేవుడు ఇచ్చేస్తారు మీకు. మీరు నీతిమంతులుగా తీర్చబడితే మీకు డబ్బు కొద ఉండదు, ఘనత కొద ఉండదు, ఏది అన్ని అని
చూసుకుంటారు. నీతిమంతులకి ఆయన ఆశీర్వాదాలు కుమ్మరిస్తారని. దయచేసి ఇది చాలా ప్రాముఖ్యమైన సబ్జెక్ట్ అండి. మీరు భ్రమలో ఉన్నారని మీ కాళ్ళు పట్టుకుంటా, మిమ్మల్ని అడుక్కుంటాను, దయచేసి భ్రమలోంచి బయటికి రండి. అంత ఈజీగా ఒక వ్యక్తి నీతిమంతుడుగా తీర్చబడలేడు. ఒకవేళ నిజంగా నువ్వు తీర్చబడితే విశ్వాసులకు ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు దేవుడి మీద ఆధారపడకుండా అడ్డమైన దారుల్లో డబ్బు సంపాదించాలని కోరుకుంటున్నావు? మేము 24 గంటలు మేమైనా మా నాయకురాలు మా తోటి సేవకులైనా దివారాత్రులు దేవుని వైపే చూస్తూ పరిగెడుతున్నాం కాబట్టి అంచెలంచెలకు మేము పైకి వస్తున్నాం. ఈరోజు అనేక మంది మమ్మల్ని చూసి అసూయ పడేంత ఆశీర్వాదం పొందుకున్నామండి మేము. దేవుని పిల్లారా, మీకు చెప్పేంత గొప్పవాడిని కాదు. నాకన్నా సీనియర్స్ ఉన్నారు, నాకంటే గొప్ప వాళ్ళు ఉన్నారు. మిమ్మల్ని వేడుకునేది ఒకటే, మిమ్మల్ని ఏదో తక్కువ చేయాలని కాదు. ప్రతి పాపం కడగబడిందా? మీలో ఉన్న ప్రతి స్వభావం విరిగిపోయిందా? ఆత్మ ఫలం మీలోకి వచ్చిందా? కొత్త సృష్టిగా మీరు మార్చబడ్డారా? ఎక్కడో తేడా జరుగుతుంది. ఒకవేళ కొన్ని పాపాలు ఒప్పుకొని కొన్ని వదిలేశారేమో, ఉపవాసం ఉండి దేవుని పాదాలు పట్టుకొని నాకు చూపించండి ప్రభా, నాకు నీతిమంతుల లక్షణాలు ఎందుకు రావలేదు అని అడిగితే, నా దేవుడు నీలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా చూపించి నిన్ను ఒప్పించి నిన్ను నీతిమంతుడిగా మార్చి నెక్స్ట్ హైదరాబాద్ మీటింగ్ కల్లా నేను దేవుని సహాయంతో నీతిమంతుడిని అయ్యానని నువ్వు సాక్ష్యం చెప్తావు. నేను దేవుని సహాయంతో నీతిమంతురాలుగా మార్చబడ్డాను, తీర్చబడ్డాను అని ఖచ్చితంగా నువ్వు సాక్ష్యం చెప్పకపోతే నన్ను అడగండి. మీలో ఎవరినైనా నా మాటల వల్ల బాధ పెట్టుంటే క్షమించండి. మీలో ఎవరినైనా నా ప్రసంగం ద్వారా దుఃఖపెట్టుంటే, తక్కువ చేసి ఉంటే క్షమించండి. మనస్ఫూర్తిగా నన్ను నేను తగ్గించుకొని మోకాలేసి క్షమాపణ అడుగుతున్నాను. మీలో ఎవరిని బాధ పెట్టాలని కాదు, కానీ నేను పొందుకున్న ఆనందం మీరు పొందుకోవాలి. నేను పొందుకున్న ఆశీర్వాదం నా దేవుని పిల్లలైన మీరు పొందుకోవాలండి. సేవకులు అభివృద్ధి చెందాలి. సేవకులు అభివృద్ధి చెందితే పట్టణాలకు సంతోషం అండి. ఒక్క సేవకుడు సరైనోడు నిలబడితే ఒక పెద్ద జనాంగం అయిపోతాడండి. ఒక్క సేవకుడు. మేము మా మినిస్ట్రీ తరపున ట్రస్ట్ కూడా మొదలు పెట్టాం. గత 3 ఏళ్ళ నుంచి ట్రస్ట్ కూడా గవర్నమెంట్ తరపున ఆథరైజ్ ట్రస్ట్ కూడా మేము పేదలకు సహాయం చేస్తున్నాం. గత 3 సంవత్సరాల్లో 25 లక్షలు సహాయం చేసాం పేదలకి. అనేక మంది పేద సేవకులకి చర్చి కట్టించాం. అనేక మంది పేదవాళ్ళకి ప్రతి నెల సహాయం చేసాం. కరోనాలో మేము సమృద్ధిగా తిని అనేక మంది సేవకులకి, అయ్యా మాది చిన్న సంఘం, మాకు తిండి లేదు, నెల రోజులు కావాల్సిన సామాన్లు మీ మినిస్ట్రీ ద్వారా ఇచ్చారని దేవుణ్ణి మహింపరిచారండి. దేవుని పిల్లరా, నేను ముగిస్తున్నాను. దేవుని పిల్లరా, మా మినిస్ట్రీ నాయకురాలు నీతిమంతురాలు తీర్చబడిన తర్వాత ఆ సాక్ష్యం యూట్యూబ్లో పెడితే ఆవిడ మాట్లాడలేదు. మా మినిస్ట్రీ సేవకుడు సాక్ష్యం పెడితే మా ఛానల్లో 2,75,000 వ్యూస్ వచ్చినాయండి. ఈరోజు ఆ నీతిమంతురాలు అనేక మంది కోసం విజ్ఞాపన చేసి, చనిపోయే వాళ్ళ కోసం ప్రార్థన చేసినప్పుడు, విజ్ఞాపన చేసినప్పుడు మా మినిస్ట్రీ తరఫున బయట వాళ్ళకు కూడా ఎంతోమందికి అద్భుతాలు, ఆశ్చర్యాలు జరిగినాయి. నీతిమంతుల విజ్ఞాపన మనఃపూర్వకమదై బహుబలముగా ఉంటుంది, దేవుని యొద్దకు వెళ్ళిపోద్దంట. మీరందరూ నీతిమంతులుగా మార్చబడాలని మీ సహోదరుడుగా వేడుకుంటూ, కోరుకుంటూ, బ్రతిమలాడుకుంటూ పాపక్షమాపణ నిర్లక్ష్యం చేయొద్దని మిమ్మల్ని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, దయగల తండ్రి, ప్రేమాస్వరూపుని యేసు ప్రభువు వాక్యం ద్వారా మీ ప్రజలతో మీరు మాట్లాడారు, ఆత్మకార్యం జరిగించారు. సూటిగా మీ ప్రజలతో మాట్లాడిన దైవమా మీకు స్తోత్రం.